Hare Krishna Mataji Santabujes. Dhanwat Pranam Andarki. Thank you so much for joining today's session. ఈ రోజు మనం భగవద్గీతలోని 18వ అధ్యాయంలో 49వ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దాము. సో మంగళాచరణం చేసి మన క్లాస్ అనేది మొదలు పెడతాము. నా వాయిస్ క్లియర్ గానే ఉందండి మీ అందరికి? క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्या नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। गुरवे गौरचन्द्राय राधिकाय तथालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। श्रीमद् भगवद गीता की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। ఎవరైనా చెప్పగలరా 1848 లో ఏం డిస్కస్ చేస్తామనేది? హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. ఇందుకు జరిగిన ముందు భగవద్గీత క్లాస్ లో ఏం డిస్కస్ చేస్తామనేది ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ మాతాజీ 48లో స్వీయ వృత్తిలో ఎవరు చెప్తున్నట్టు మాతాజీ? చెప్పండి మాతాజీ. ఎవరు? మాతాజీ నేను ఉషా మాతాజీ. స్వధర్మమే మంచిది, అది దోషమున్నా వదలరాదని చెప్పారు మాతాజీ. వెరీ గుడ్. ఇంకా ఓకే, కిషన్ ప్రభు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ఇతరుల వృత్తి కంటే వృత్తిలో నైపుణ్యం ఉన్నా కానీ మన స్వీయ వృత్తి నుంచి మనకు అనుభవం తక్కువ ఉన్నా, అందులో సరిగ్గా సమగ్రంగా చేయలేకపోయినా కానీ దీన్నే కంటిన్యూ చేయాలని చెప్పారు. ఇది నాకు కొంచెం అర్థం కాలేదు మాతాజీ. ఇప్పుడు పుట్టుకొచ్చే కాకుండా వాళ్ళ గుణ ప్రభావాల్ని బట్టి వర్ణాలు అనేవి ఏర్పడుతున్నాయి అన్నారు కదా. యాక్చువల్గా ఈయన ఒక వైశ్య కులంలో పుట్టుంటారు అనుకోండి. సపోజ్ వైశ్య కులంలో పుట్టినా కానీ చక్రవర్తి యొక్క లక్షణాలు ఉన్నప్పుడు ఆయన దాన్ని సంపూర్ణంగా చేయొచ్చు కదా. ఆయన వర్ణం అనేది మార్చచ్చు కదా.
అందుకే బేసిక్ గా పుట్టుకతో వర్ణం చెప్పట్లేదు ప్రభు. ఇక్కడ కూడా మీ వర్ణానికి సంబంధించిన ధర్మాన్ని మీరు చేయండి అంటే పుట్టుకతో వచ్చిన వర్ణం గురించి మాట్లాడట్ల. మనలో ఏ గుణం ఉన్నదో ఆ గుణానికి తగ్గ వర్ణాన్ని మనం ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. ఈ పుట్టుక చెప్పండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ శ్లోకంలో దాంట్లో ఏం రాశారంటే ఇతరుని వృత్తిని గ్రహించి దానిని సమగ్రంగా చేయటం కంటే అసమగ్రంగా నైనను చేసినను స్వీయ వృత్తి ఎందు నిమగ్నయుట మానవునికి మేలని అన్నాడు. కరెక్ట్. అక్కడ నాకు అర్థం కాలే పాయింట్ కొంచెం. ఇప్పుడు ఇతరుల ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ణం, మన యొక్క వర్ణం అనేది పుట్టుకతో ఉండదు. ఓకే, అది మనం ఆల్రెడీ 3వ అధ్యాయంలోనే తెలుసుకున్నాము. మన వర్ణం అనేది, వర్ణాశ్రమాలు అనేది 4వ అధ్యాయంలో తెలుసుకున్నాం, చాతుర్వర్ణ్యమయ సృష్టం. రైట్. వర్ణం అనేది మన పుట్టుకతో రాదు, మన యొక్క గుణాన్ని బట్టి వస్తుంది. సో మన గుణాన్ని బట్టి మనకి ఏదైతే ధర్మం, ఇప్పుడు ఒక వ్యక్తికి డబ్బు పైన బాగా ఆసక్తి ఉంది, డబ్బు ఎలా సంపాదించాలి, ఎలాంటి మెలకువలతో మనం వ్యాపారం చేస్తే మంచిగా సంపాదిస్తాము అనే దానిపైన చాలా మక్కువ ఉంది ఆయనకి. అంటే ఆయన మనస్సు ఎక్కడున్నట్టు, ఆయన గుణం ఎక్కడున్నట్టు చెప్పండి? డబ్బు సంపాదించడం. ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన వర్ణం ఏమై ఉంటుంది అంటే వైశ్య వర్ణం అయి ఉంటుంది ఆయన. కరెక్ట్. బట్ మేబీ ఆయన పుట్టేది బ్రాహ్మణ కులంలో పుట్టుండొచ్చు, బై బర్త్ వైజ్ ఆయన బ్రాహ్మణుడిగా పుట్టుండొచ్చు. బ్రాహ్మణుడిగా పుట్టినా కానీ గుణం అనేది వైశ్యుని గుణం ఉంది కాబట్టి ఆయన ఏ గుణానికి తగ్గ వ్యక్తిగా ఉన్నారో ఆ గుణానికి తగ్గ ధర్మాన్ని ఆయన పాటిస్తే అందులో ఎంతో కొంత దోషం ఉన్నా అదే మనకి ఉత్తమము. కానీ నేను పుట్టడం బ్రాహ్మణ కులంలో పుట్టాను అని బ్రాహ్మణులు చేసే ధర్మాన్ని చేస్తూ అక్కడ డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి అనే గుణాన్ని వదలలేకపోతూ ఉంటే ఏమవుతుంది చెప్పండి? చాలా దోషభూయిష్టమైపోతుంది కదా అది. అది చెప్తున్నారనమాట కృష్ణ ఇక్కడ. సో అక్కడ మనం 4వ అధ్యాయంలో చెప్పిన శ్లోకము ఈ శ్లోకాన్ని కలిపి చూసుకోవాలన్నమాట. మనం కలిపి చూసుకుంటే మన యొక్క గుణం ఏంటి, క్యాస్ట్ సిస్టమ్ వైజ్ మనకి ఏదైతే ఉన్నదో దట్ ఈస్ నాట్ ద యాక్చువల్ క్యాస్ట్ సిస్టమ్ ప్రొవిజన్. కాబట్టి మన హృదయం ఎక్కడుంది, మన గుణం, మన మనసు ఎటువైపు వెళ్తూ ఉంది, ఏం చేయాలి అని వెళ్తూ ఉంది. సో కొందరికి అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఇలా కాదు, వ్యవస్థ సరిగ్గా లేదు, చక్కగా వ్యవస్థ చేయాలి, అధర్మానికి విరుద్ధంగా నిలబడి నేను పోరాడాలి అని ఉంటుంది. సో వాళ్ళు పుట్టడం వైశ్య కులంలో పుట్టినప్పటికీ వాళ్ళ యొక్క గుణం ఏంటి అంటే మన క్షత్రియ గుణం అనమాట. సో దానికి తగ్గ ధర్మాన్నే వాళ్ళు ఆచరిస్తే అందులో ఎన్నో కొన్ని లోపాలు ఉన్నా కూడా దట్ ఈస్ బెస్ట్ ఫర్ దెమ్. కానీ ఇక్కడ భావంలో అట్లా రాయలేదు కదా మాతాజీ. ఇతరుని ఎక్కడ అంటారు? 47 ఇతరులు అంటే అర్థం ఏంటంటే ప్రభు, ఇతరులు అంటే మేబీ నా మనస్సు ఒక దగ్గర ఉన్నది, ఇంకొకరు వేరే పని చేస్తూ చాలా సంపాదిస్తుండొచ్చు, చాలా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవచ్చు, చాలా చేస్తూ ఉండొచ్చు. అది చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మన గుణం ఎక్కడైతే ఉందో ఆ ధర్మాన్ని పట్టుకోవడమే మనకి ఉత్తమము. సరే, ఒక్కసారి మనం భాష్యం చూద్దాం, ఆగండి, మీకు డౌట్ ఉందంటున్నారు కాబట్టి. బద్ధ జీవితమునందు సర్వకర్మలు భౌతిక ప్రకృతి త్రిగుణములచే కలుషితములై ఉండును. బ్రాహ్మణుడైన వాడు జంతువధతో కూడిన కొన్ని యజ్ఞములను నిర్వర్తింపవలసి వచ్చును. అట్లే క్షత్రియుడు ఎంతటి పుణ్యాచరుడైనను శత్రువుతో యుద్ధం చేయవలసి వచ్చును, దానిని అతడు విడుచుటకు వీలు లేదు. అట్లే వైశ్యుడు ఎంతటి ధర్మాత్ముడైనను తన వ్యాపారము కొనసాగించుట కొరకు తన లాభమును గుప్తముగా ఉంచవలసి వచ్చును. ఇవన్నీయును తప్పని సరి అయినట్టివి. ఓకే, ఇవన్నీ తప్పకుండా చేయాల్సినవే. సో ఇక్కడ బ్రాహ్మణుడేమో వధ చేయాల్సి ఉంటుంది, యజ్ఞాల్లో జంతువులని త్యాగం చేస్తూ. క్షత్రియుడు కూడా ఎదుటి వారిని పోరాడుతూ యుద్ధం చేయాల్సి ఉంటుంది. వైశ్యుడు కూడా తన వ్యాపారంలో లాభం కొరకు కొన్ని దాచవలసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా తప్పవు, కానీ సరి అయినవే, ఎవరును తప్పించుకొనుటకు వీలు లేనివి. అట్లే శూద్రుడు దుష్టుడైనను యజమానుని సేవింపవలసి వచ్చినప్పుడు చేయకూడని కార్యమైనను యజమానుని ఆజ్ఞపై చేయవలసి వచ్చును. ఎందుకంటే ఆయన పొజిషన్ అలాంటిది, ఆయన చేసే ధర్మం అలాంటిది, తన యజమానిని ఫాలో అవ్వాలి, ఆయన ఏం చెప్తే చేస్తూ ఉండాలి. అనగా స్వీయ స్వభావమును అనుసరించి సహజముగా కలుగుచుండుటచే అవి దోషపూరితములైనను ప్రతి ఒక్కరూ తమ స్వధర్మములను కొనసాగింపవలను. ఇక్కడ 4 వర్ణాలు చూసుకున్నా కూడా ఎంతో కొంత దోషం ఆవరింపబడి ఉన్నది ఆ ధర్మంలో. అయినా కూడా వారి యొక్క స్వధర్మం అది కాబట్టి దాన్ని కొనసాగించాలి. దోషం ఉన్నా కూడా ప్రతి పైననే చెప్పారు కదా, అగ్ని పొగచే ఆవరింపబడినట్లు ప్రతి ప్రయత్నం కూడా ఏదో ఒక దోషముచే ఆవరింపబడి ఉంటుంది. సో ఏ ధర్మమైనా కానీ ఎంతో కొంత దోషాలు అనేవి కలిగి ఉంటాయి.
సో ఏదేమైనా తన సహజ కర్మని మాత్రం ఎప్పుడూ త్యజించరాదు అంటున్నారు. ఆ సహజ కర్మ అనేది కూడా మనం కరెక్ట్ గా తెలుసుకోవాలి. ఈ విషయమున ఒక చక్కని ఉదాహరణము ఇక్కడ తెలుపబడినది. అగ్ని పవిత్రమైనను దాని నుండి పొగ వచ్చును అయినను ఆ పొగ అగ్నిని అపవిత్రము చేయబోదు. పొగను కలిగి ఉన్నను అగ్ని పంచభూతములన్నింటిలోకి పవిత్రమైనదిగా పరిగణింపబడును. ఎవరైనా క్షత్రియుడు తన ధర్మమును విడిచి బ్రాహ్మణ ధర్మమును గ్రహింపదలిచినను ఆ బ్రాహ్మణ ధర్మమున అప్రియములైన కర్మములుండవని భావించుటకు అవకాశము లేదు. సో ఇక్కడ మనము క్షత్రియుడు బ్రాహ్మణుడు చేసేది గొప్ప పని, నేను అది చేస్తే ఎట్లాంటి దోషాలు ఉండవేమో, నేను వెళ్ళి ఇక్కడ మనుషుల పైన యుద్ధం చేయాల్సి ఉంటుంది, దీనికన్నా నేను బ్రాహ్మణ ధర్మాన్ని నేను స్వీకరిస్తే మంచిదేమో అని అనుకుంటున్నారేమో. బ్రాహ్మణుడు చేసే పనుల్లో కూడా ఒక్కొక్కసారి అప్రియమైనవి ఉంటాయి. ఓకే, దీనిని బట్టి భౌతిక జగత్తునందు ఎవరును భౌతిక ప్రకృతి ప్రభావముల నుండి సంపూర్ణముగా విడివడి ఉండలేరని నిర్ణయింపవచ్చును. సో ఏ వర్ణమైనా కానీ మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నంత కాలం కూడా భౌతిక ప్రకృతి ప్రభావం అనేది ఉంటూనే ఉంటుంది. ఆ భౌతిక ప్రకృతి ప్రభావం ఉంటుంది కాబట్టి ఎంతో కొంత దోషం అనేది కనిపిస్తూనే ఉంటుంది మన ధర్మంలో. కనుకనే ఈ సందర్భమున ధూమాగ్నుల ఉదాహరణ మిక్కిలి సమంజసమై ఉన్నది. చలికాలమున అగ్ని నుండి వేడిని పొందుటకు కొరకై యత్నించినప్పుడు కొన్ని మార్లు అందులో నుండి పొగ బయటకు వచ్చి కనులను మరియు ఇతర శరీర అవయములకు కలత నొందించును. ఇట్టి కలత కలిగించు పరిస్థితులు ఉన్నప్పటికీ మానవుడు అగ్నిని ఉపయోగింపవలసి వచ్చును. అట్లే కలతను కలిగించు విషయములు ఎన్ని ఉన్నప్పటికీ ఎవరును సహజ ధర్మమును విడువరాదు. అంతేకాకుండా వారు కృష్ణ చైతన్యమునందు తమ స్వధర్మమును నిర్వహించుచు దేవాది దేవుని సేవించుటకు దృఢ నిశ్చయములై ఉండవలెను. అది ఏ పరిపూర్ణత్వ స్థితి. ఏదైనా స్వధర్మమును పరమ పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడి ప్రీతి కొరకు నిర్వహించినప్పుడు ఆ ప్రత్యేక వృత్తి ధర్మమునందు గల దోషములన్నీయును పవిత్రీకరింపబడును. ఆ విధముగా భక్తియుక్త సేవయందు కర్మఫలములు పవిత్రమైనప్పుడు మానవుడు ఆత్మదర్శనమునందు పరిపూర్ణుడగును. అదే ఆత్మానుభూతి అనబడును. రైట్. అండ్ మీకు ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజన్ అనిపించింది ప్రభు మనం డిస్కస్ చేసిన దానికి? నేను మనది భగవద్గీత యథార్థ ధర్మం అని చెప్పి ఒకటి ఆన్లైన్ లో, అంటే మన వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు నాకు ఫోల్డర్ అది వస్తే నేను పీడిఎఫ్ వస్తే నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను సిస్టమ్ లో. అది చూస్తున్నాను. దాంట్లో ఏముందంటే 47 శ్లోకం అర్థంలో ఇతరుని వృత్తిని గ్రహించి దానిని సమగ్రముగా చేయుట కంటే అసమగ్రముగా చేసినను స్వీయ వృత్తి ఎందు నియుక్తుట మానవునికి మేలైనది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నేనేమో నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు వైశ్యకులంలో పుట్టినా కానీ వైశ్యవర్ణంలో పుట్టినా కానీ ఆయనకు క్షత్రియ లక్షణాలు ఉండే క్షత్రియ ధర్మం మొత్తం కూడా ఆకలింపు చేసుకుని ఆ ధర్మాన్ని ఆచరించడంలో తప్పు లేదు కదా. ఈ స్వధర్మాన్ని విడిచిపెట్టి అప్పుడు ఆ స్వధర్మాన్ని విడిచిపెట్టడం కాదు, ఆ క్షత్రియ లక్షణాలు ఉన్నప్పుడు ఆయన ఆటోమేటిక్ గా క్షత్రుడు అయిపోతాడు కదా. ఎగ్జాక్ట్లీ, క్షత్రియుడి లక్షణం ఉంది కాబట్టి క్షత్రియుడి ధర్మం చేయడమే ఉత్తమం అంటున్నాను. ఒకవేళ నేను వైశ్య కుటుంబంలో సో కాల్డ్ కాస్ట్ సిస్టమ్, ఇవాళ సమాజంలో ఉన్న సో కాల్డ్ కాస్ట్ సిస్టమ్ ని చూసుకొని నాకు క్షత్రియ గుణం ఉంది, క్షత్రియ ధర్మం చేయాలని ఉంది, అయినా కూడా నేను వైశ్య ధర్మం చేయాలేమో అని చేస్తే అది తప్పవుతుంది. అది తప్పవుతుంది ప్రభు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న సిస్టమ్ కి కృష్ణ చెప్పే వ్యవస్థకి డిఫరెన్స్ ఉంది ప్రభు. సో మనం ఏం చేయాలి అంటే మన గుణానుగుణంగా ధర్మాన్ని స్వీకరించాలి. జస్ట్ వీరి పొజిషన్ పెద్దగా ఉంది అని వారిది చేయడము, లేకపోతే నాకు ఇక్కడ సిస్టంలో నాకు జన్మతః నేను ఎక్కడైతే ఏ ఫ్యామిలీలో అయితే పుట్టానో అదే నా ధర్మం అనుకొని అది చేయడము, అది కూడా దోషభూయిష్టమే. మన గుణం ఏంటి, మన సైకో ఫిజికల్ నేచర్ ఏంటి అనేది మనం చూసుకొని దానికి తగ్గ ధర్మాన్ని చేయడం అనేది ఉత్తమము. ఇతరుల ధర్మం బాగుంటుంది, అది శుద్ధమైనది అని అనుకొని అది చేస్తే అందులో కూడా దోషాలు ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనం మన గుణానుగుణంగా కాకుండా వేరే ధర్మం చేసుకుంటే ఇంకా పెద్ద వలయంలో ఇదైపోతాం అనమాట. అందుకనే అర్జున కూడా ఏమంటున్నారు, క్షత్రియుడివి నువ్వు, సరే అక్కడ మనకి వర్ణాశ్రమం కరెక్ట్గా ఉంది జన్మతః, అండ్ వాళ్ళ యొక్క గుణం బట్టి కూడా క్షత్రియుడే అర్జున. సో క్షత్రియుడు అయ్యుండి నేను సన్యాసిలోకి వెళ్ళిపోతాను, నేను బ్రాహ్మణుడిలాగా అన్ని త్యజించి వెళ్ళిపోతాను, ఇట్లా మాట్లాడుతున్నావేంటి? ఇది నాట్ రైట్, ఇది నువ్వు చేయాల్సింది కాదు. ఇప్పుడు నీ యొక్క త్రిగుణాల ప్రభావం వల్ల నువ్వు అది చేస్తాను అనుకుంటున్నావు, కానీ నీ సహజ గుణం ఏంటి అంటే నువ్వు క్షత్రియుడివి. నువ్వు ఇప్పుడు వదిలేసినా నువ్వు అలా ఉండలేవు ఎక్కువ కాలం. మళ్ళీ ఆ ధర్మంలో కూడా నీ క్షత్రియ ప్రవృత్తి బయటకు వస్తుంది. అప్పుడు ఏమైందంటే ఇంకా పెద్ద కలుషితం అయిపోతుంది. దానికన్నా నువ్వు యు బెటర్ బి అ క్షత్రియ అని చెప్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయితే మనం ఏ వర్ణంలో పుట్టినా మన స్వధర్మము అంటే మన గుణానికి బట్టి
ఆ ధర్మాన్ని నివర్తించాలి అంటారు కదా మాతాజీ. ఎస్ ఇప్పుడు ఎస్ అవును మాతాజీ. ఇప్పుడు వైశ్యవర్ణంలో పుట్టినా కూడా మన గుణము బ్రాహ్మణ స్వధర్మ బ్రాహ్మణది అయినా కూడా ఉమ్. అది అది చేయటం వల్ల తప్పు లేదంటారు ఇప్పుడు. తప్పులే, అంతే అదే కదా చేయాలి మాతాజీ? అంటున్నారు, అదే చేయాలి అంటున్నారు. తప్పులేదు కాదు, అదే చేయాలి మనం. అంటే అదే చేయాలి. ఇప్పుడు బ్రాహ్మణుడిగా చేయడం అంటే ఓకే, నేను వైశ్యవర్ణంలో పుట్టాను, ఇప్పుడు మన సమాజంలో నేను కూడా వెళ్ళి ఆ బ్రాహ్మణ ధర్మంగా నేను మంత్రాలు యజ్ఞాలు యాగాలు అవన్నీ చేస్తాను అంటే మేబీ సొసైటీ ఒప్పుకోకపోవచ్చేమో. కానీ బ్రాహ్మణుడి ఇంకొక గుణం ఏంటి అంటే జ్ఞానాన్ని సముపార్జన చేసి జ్ఞానాన్ని ఆ ఫ్రీగా సంపాదించు ఫ్రీగా పంచాలన్నమాట. జ్ఞానాన్ని పంచాలి. బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా ధనం పైన మోహం ఉండదు. జ్ఞానం ఎంతసేపు కూడా నేను భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఆ జ్ఞానాన్ని నేను పంచాలి నలుగురికి సమాజం కోసం. పంచాలి. సమాజంలో కరెక్ట్ గా అన్ని నడవాలి అంటే బ్రాహ్మణుడు తీసుకున్న జ్ఞానం అనేది అందరికీ తెలిపితేనే సమాజం కరెక్ట్ గా నడుస్తుంది. సో దాన్నైనా మనం ఆచరించవచ్చు కదా. అలా ఆచరించినప్పుడు డబ్బు పైన మనసు పెట్టుకొని కాకుండా నేను ఇలా చేస్తాను, ఎంతైతే భగవంతుడు ఇస్తాడో దానితో నేను తృప్తిగా ఉంటాను అనుకునే గుణం కూడా బ్రాహ్మణ గుణమే మాతాజీ. ఓకే. ఓకే. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. దండవత్ ఇప్పుడు ప్రణామం. మనము కృష్ణ చైతన్యంలో ఉండి కూడా బ్రాహ్మణం వాళ్ళు చేసేది చేస్తున్నాం కదా మాతాజీ, అట్లా కూడా చేయొచ్చు కదా. వైశ్యులు శూద్రులు ఇవన్నీ బ్రాహ్మణ్స్ అని ఏం లేదు కదా మాతాజీ. యాక్చువల్ గా ఏం చేస్తుందంటే ఇవాళ పొద్దున కలియుగంలో అందరం కూడా శూద్ర కేటగిరీలోకి వెళ్ళిపోయామంటారు అనమాట. అంటే తక్కువ అని కాదు కానీ, బట్ ఏంటి అంటే మనము ఆ ఒకరి ఇన్స్ట్రక్షన్స్ తీసేసుకొని వారు ఏది చెప్తే అది చేసేసే లాంటి గుణంలో ఉండిపోయాము చాలా కాలం, చాలా వరకు అంటున్నారు. సో మనకి ఇస్కాన్ ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న బ్రాహ్మణ గుణాన్ని పెంచి పోషిస్తుంది. సో శాస్త్రాలు చెప్పడము, శాస్త్రాలు వినడము, భగవత్ తత్వం గురించి చెప్పడం, ఇదంతా ఏం చేస్తుంది అంటే బ్రాహ్మణ క్లాస్ ఆఫ్ పీపుల్ ని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. ఎందుకంటే అంతా కూడా సమపాలనలో ఉండాలి మాతాజీ. క్షత్రియులు ఉండాలి, వైశ్యులు ఉండాలి, శూద్రులు ఉండాలి, బ్రాహ్మణులు కూడా ఉండాలి సమాజంలో. సరైన మార్గం ఏంటో తెలియనప్పుడు ఎట్లా సమాజం సరైన మార్గంలో ముందుకెళ్తుంది? సో ఇస్కాన్ చేసే ప్రయత్నం ఏంటి అంటే బ్రాహ్మణ గుణాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ అన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే సరే, ఇది తెలుసుకుంటున్నాను, బట్ నా మనసు ఇంకా డబ్బు దగ్గర ఉంది అంటే తప్పలేదు. నువ్వు చెయ్యి, డబ్బుని సంపాదించు, ఆ డబ్బుని భగవత్ సేవలో వినియోగించు. దానివల్ల ఏమవుతుంది అంటే నువ్వు చేసిన పని కూడా పవిత్రీకరణం అయిపోతుంది. నాకు ఇదంతా రాదండి, నాకు చేత కాదు, నాకు జస్ట్ సేవ చేయడం మాత్రమే వచ్చు, నాకు కాయ కష్టం చేయడం మాత్రమే వచ్చు అని అనుకున్నప్పుడు తప్పు లేదు. నువ్వు ఎంతైతే తత్వం తెలుసుకోవాలో ఆ తత్వం తెలుసుకో, నీ సేవని భగవత్ సేవగా మార్చు, భక్తుల సేవగా మార్చు, భక్తుల ప్రీతి కొరకు చేయి. అప్పుడు మేబీ మన వర్ణం శూద్రవర్ణం అయినప్పటికీ కూడా అది కూడా భగవంతుని సేవలో భాగమైపోతుంది. సో బేసిక్ గా ఇస్కాన్ ఒకటే చేస్తుంది మాతాజీ, ఏ వర్ణమైనా మీరు ఉండండి, మీరు చేసే ప్రతిదీ కూడా భగవంతుని కోసం చేయండి. క్షత్రియులు కావాలా లేదా చెప్పండి ధర్మం నిలబడడానికి? కావాలి మాతాజీ. కావాలి. కావాలి మాతాజీ. అడ్మినిస్ట్రేషన్ కావాలి. మనకి వ్యవస్థ అనేది నడుస్తూ ఉండాలి అంటే దానికి తగ్గ మనుషులు నిలబడి నడిపిస్తూ ఉండాలి. సో దానికి క్షత్రియులు కావాలి. డబ్బు కావాలా లేదా చెప్పండి ఒక సంస్థని నడిపించడానికి? కావాలి సో మాతాజీ. వైశ్య గుణం ఉన్న వాళ్ళు కావాలి. సో సేవ, మనకి శారీరక శ్రమ, పని అనేవి అన్ని చక్కగా జరగాలి, సేవ చక్కగా జరగాలి అంటే మనకి శూద్ర కేటగిరీ ఆఫ్ పీపుల్ కూడా కావాలా లేదా చెప్పండి? కావాలి. అట్ ద సేమ్ టైం అందరినీ కూడా కరెక్ట్ మార్గంలో నడిపించడానికి శాస్త్ర జ్ఞానం తెలిసిన బ్రాహ్మణులు కూడా కావాలి. సో ఇస్కాన్ ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేస్తుంది. ఏ వర్ణమైనా ఎక్కడి నుండి వచ్చినా పర్వాలేదు, బట్ ప్రతిదీ కూడా భగవత్ సేవకి జోడించు. దానివల్ల ఏమవుతుంది అంటే నువ్వు ఎటువంటి వర్ణంలో ఉన్నా కానీ నువ్వు ఉత్తమ స్థాయికి వెళ్తావు. అర్థమవుతుందా? అది మనం చేసేది మాతాజీ. సో అందుకని ఎవ్రీబడి వెల్కమ్ అన్నమాట. నువ్వు కేవలం శాస్త్రాధ్యయనం మాత్రమే చేస్తావు, వాళ్ళు మాత్రమే ఇస్కాన్లో ఉండాలి అనేది ఉందా? లేదు. కేవలం డబ్బు సంపాదించి భగవంతుడికి ఎక్కువ డొనేషన్స్ తెచ్చే వాళ్ళు మాత్రమే ఇస్కాన్లో ఉండాలని ఉందా? లేదు. నాకేం రాకపోయినా నేను కాయ కష్టం చేస్తాను, నేను భగవంతుని సేవలో నేను ఉంటాను అంటే సంతోషంగా యాక్సెప్ట్ చేస్తామా లేదా చెప్పండి? ఇప్పుడు ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు కదా అని అన్నాను మాతాజీ. రైట్. ఎస్ మాతాజీ, కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. అందుకే మన వర్ణాన్ని మనం వదలాల్సిన అవసరం లేదు మాతాజీ. అంటే చాలా సార్లు ఓకే బ్రాహ్మణులే గొప్పేమో, శూద్రులు గొప్ప కాదేమో, లేదా క్షత్రియులే గొప్పేమో, వైశ్యులు అంత గొప్ప కాదేమో, మనసు అంతా డబ్బు పైన ఉంటుంది.
బట్ సిస్టమే అలా ఉంది. డబ్బు కావాలి ప్రపంచం నడవడానికి, భౌతిక జగత్తు నడవడానికి. ఇంతమంది మనం భక్తి చేస్తున్నాం కదా, డబ్బు లేకుండా మనం జీవించగలం? ఆలోచించండి. కావాలి మనకి, ఎంత మినిమం మన జీవితానికి మనకు కావాలో అది కావాలి. దానికోసం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. బట్ ప్రతిదీ కూడా భగవంతునితో డౌటేల్ చేయాలి. కృష్ణ, నేను ఈ ఉద్యోగం చేస్తున్నా, కృష్ణ నేను ఈ వ్యాపారం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నాను అంటే సో దట్ నాకు ఏదైతే నువ్వు ఈ ఫ్యామిలీ ఇచ్చావో వీరిని నేను చక్కగా చూసుకోవాలంటే భౌతిక జగత్తులో ఉన్నంత కాలం నేను డబ్బుని సంపాదించాలి. దానికోసం నేను రోజులో ఇంత సమయాన్ని నేను కేటాయించాలి. కృష్ణ, నా చేతన చెడిపోకుండా నేను ఇది నీ సేవగా, నీ ప్రీత్యార్థం, వీరందరినీ కూడా నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి వీరి బాగోగులు చూసుకోవడానికి నాకు ధనార్జన అవసరం కాబట్టి నీ సేవగా చేస్తున్నాను. దయచేసి నా ఈ పనిని మీరు స్వీకరించండి అని భగవంతునికి మనం అర్పించాలి. ఇంట్లో ప్రశాంతంగా ఎప్పుడు హరినామం జపం చేస్తాం చెప్పండి? మన అవసరాలు తీరితే ప్రశాంతత అనేది వస్తుంది. ఎస్ ఆర్ నో? బాగా అసలు కటిక కష్టాల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, తినడానికి తిండి లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు జస్ట్ జపం చేయండి చాలు అని అంటే ఆయన తీసుకోగలుగుతాడా? ఆలోచించండి. తీసుకోలేరు. జపం తన సంగతి తర్వాత, ముందు నాకు ఆహారం ఏంటి, నా పూట గడవట్లేదు, నాకు ముందు అది పెట్టు అని అంటారు. రైట్? సో మనం మనుగడ సాగడానికి మనం ఏదైతే చేస్తున్నామో అది ఎప్పుడు కూడా తప్పు కాదు. ప్రతిదీ కూడా భగవంతుడితో జోడించాలి. తప్పెక్కడ అంటే భగవంతుడిని పక్కన పెట్టి ఇదే నా జీవితం అని బ్రతుకుతాం కదా, అది తప్పు. ఓకే, సో యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్, ఈ వర్ణాలన్నీ కూడా మనకి భౌతిక జగత్తు నడవడానికి భగవంతుడు ఇచ్చిన ధార్మికమైన పద్ధతి అన్నమాట. ఈ వర్ణాలు అనేవి ఇచ్చారు. ప్రతి వర్ణంలో ఉన్నవారు కూడా భగవంతునితో కనెక్ట్ అవ్వాలి, వారి వారి ధర్మాలతో. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇందాక మనం భాష్యంలో చదివాం కదా, ప్రతి ధర్మం చేస్తున్నప్పుడు కూడా ఎంతో కొంత దోషం అనేది అందులో ఉంది. అవునా కదా? అవును మాతాజీ. కానీ ఆ దోషాన్ని తీయగలిగిన శక్తి భగవంతునికి ఉంది. మనం మన ధర్మాచరణతో భగవంతునితో కనెక్ట్ అయ్యామనుకోండి, భగవంతుడు ఆ ధర్మం మనం పాటిస్తున్నప్పుడు వచ్చే దోషాన్ని ఆయన తీసేస్తారు. ఓకే, సో క్షత్రియుడు ఇంతమందిని చంపుతున్నప్పుడు పాపం రాదా అంటే వస్తుంది. కానీ ఎవరి కోసం చేస్తున్నావు? భగవంతుని ప్రీత్యార్థం చేస్తున్నప్పుడు, అది కూడా ధర్మ రక్షణ కోసం చేస్తున్నప్పుడు అక్కడ ఉండే పాపాన్ని భగవంతుడు తన అకౌంట్ లోకి తీసేసుకుంటాడు. సో జంతు బలి చేస్తూ ఉంటారు బ్రాహ్మణులు యజ్ఞాచరణ చేస్తున్నప్పుడు, దోషం రాదా అంటే ఉంటుంది. కానీ అది కూడా ఒక పర్పస్ కోసం, అది చంపేసి తినడం కోసం కాదు. బట్ ఆ యజ్ఞ పద్ధతిలో ఆ జంతువుకి ఉత్తమమైన జన్మ, మానవ జన్మ ఇమీడియట్ గా వచ్చేస్తుంది కరెక్ట్ పద్ధతిలో చేస్తే. సో అట్లా చేయడం వల్ల కూడా ఉన్న దోషాలని భగవంతుడు తీసేసుకుంటారు. అందుకే కలియుగంలో అటువంటి యజ్ఞాలు అనేవి కంప్లీట్లీ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అంత మంత్రశక్తి, మంత్రోచ్చారణ అనేది ఈ కలియుగంలో బ్రాహ్మణులకి లేదు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తాయన్నమాట. ఓకే, సో వైశ్యుడు కూడా డబ్బు సంపాదించాలి అంటే, నేను అబద్ధాలు ఆడను, కేవలం నిజమే చెప్తాను, నేను 10 రూపాయలకు కొన్న వస్తువు 10 రూపాయలకే అమ్ముతాను అంటే ఆయన మనుగడ సాగుతుందా? అవదు. 10 రూపాయలకు కొన్న వస్తువు 13 రూపాయలకో ఎంతకో ఆయనకు అమ్ముకుంటేనే ఆయనకి ఎంతో కొంత బెనిఫిట్ అనేది, లాభం అనేది వస్తుంది. కానీ బయటికి చెప్పడానికి ఏం చెప్తారు? నేను అసలు లాభం తీసుకోలేదండి, మీకు ఎంత కొన్నానో అంతకే ఇచ్చేస్తున్నాను అని అంటారు. కానీ నిజంగా అలా అవుతుందా? అవ్వదు. అలా ఉంటే ఆయన బ్రతకలేడు కదా. ఆయన చేసేదే ఆ లాభం పైన బ్రతకడం కోసం ఆయన చేస్తూ ఉంటారు. సో బయటికి అలా చెప్పిన ఆయన లాభాలు తీసుకున్నది గుప్తంగా ఉంచినా కూడా అది దోషభూయిష్టమే. కానీ అది కృష్ణ సేవలో మనం వినియోగించేసాం అనుకోండి, కృష్ణ సేవకు భాగంగా మనం చేస్తున్న మన ధర్మాన్ని లింక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా అందులో దోషాన్ని భగవంతుడు తీసేస్తారు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? మనం ఇవన్నీ చేసుకుంటూ కూడా మనకి ఏదైతే భగవానుడు ఇచ్చాడో ఆయన్ని మనం మర్చిపోకూడదు. ఆయన ఎప్పుడు పట్టుకొని ఉండాలి, ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. ఆయన్ని వదిలేస్తే, ఇచ్చిన ఆయన్నే వదిలేస్తే ఇంకా మనము బ్రతికి కూడా వేస్ట్. కరెక్ట్, అంతే. ఎప్పుడే రెండు ఎక్స్ట్రీమ్స్ ఉండకూడదు. నేను ఏదైతే ధర్మం చేస్తున్నానో దాన్ని వదిలేసి కంప్లీట్ గా భగవంతుని పట్టుకుంటాను, మనం అంత స్థితిలో లేము, మనకంత మెచ్యూరిటీ రాలేదు. ఎందుకంటే భగవంతుని ఇవాళ పట్టుకుంటాను అనుకుంటాను, 4 రోజుల తర్వాత నాకేమనిపిస్తుంది, వాళ్ళు ఆనందంగా ఉన్నారే, వీళ్ళు బాగున్నారే, వీళ్ళు చక్కగా ఉన్నారే, నేనేమో భగవంతుని పట్టుకొని నాకు ఇంత కష్టంగా నడుస్తూ ఉందే అని మనకి లోపల మొదలైతే అనమాట, మనసు చెప్పడం మొదలైతే. సో అందుకనే మనం ఏం చేయాలి? ధర్మాన్ని వదలద్దు, మీరు భగవంతుణ్ణి జోడించండి. ఓకే, ఇది ఒక ఎక్స్ట్రీమ్ అనమాట, ఇలా ఆలోచించాలి. ఇంకొకటి ఏంటి అంటే, నేను ధర్మాన్ని మాత్రమే పట్టుకుంటాను, భగవంతుడిని వదిలేస్తాను. సో ఇది కూడా తప్పే అనమాట.
అసలు ప్రతి ధర్మం ఈ వ్యవస్థ అనేది ఎందుకు ఇచ్చారు అంటే మన యొక్క గుణాల ప్రకారం మన ఇంద్రియాలు ఎంగేజ్ అయ్యాయి అనుకోండి, మనస్సు కొంచెం నిలకడగా ఉంటది. ఆలోచించండి, అసలు ఏం చేయట్లేదు, ఇట్లాంటి వ్యవస్థ ఇవ్వలేదు అనుకోండి, ఖాళీగా ఉన్న మనస్సు ఎంత పరుగులు పెడుతూ ఉంటుంది ఆలోచించండి. అట్లా పరుగులు పెట్టినప్పుడు అసలు భగవంతుని వైపు తిరగగలమా? మనము తిరగలేము, రైట్? మనకి ఇంద్రియాలకి ఏదో ఒక ఎంగేజ్మెంట్ ఉండాలి, మన కాళ్ళకి చేతులకి మన మనసుకి ఏదో ఒక పని వ్యాపకం అనేది ఉండాలి. ఆ వ్యాపకం అనేది మన గుణానుగుణంగా ఉన్నది మనం తీసుకుని ఆ వ్యాపకం ద్వారా ఆ ధర్మం ద్వారా మనం భగవంతునికి కనెక్ట్ అవుతున్నాం అనుకోండి, డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు సమాజంలో. అలా ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ కి మనం వెళ్ళకూడదు. భగవంతుడిని వదిలేస్తా కేవలం ధర్మం మాత్రమే పట్టుకుంటా, ధర్మాన్ని వదిలేస్తా భగవంతుని మాత్రమే పట్టుకుంటా. ఇనీషియల్ స్టేజెస్ లో ఇవి ఏవి కరెక్ట్ కాదు. ఓకే, మనం శుద్ధ భక్తుల స్థాయిలోకి వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ఇంకా ధర్మంతో క్వశ్చన్ లేదు, పరోధర్మం అయిపోతుంది, భగవంతుడినే సేవించడం అనేది ధర్మం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంద్రియాలకి కంప్లీట్ గా భగవత్ సేవ అనేది అలవాటైపోయి ఉంటుంది. మనం ఇప్పుడు అలా కాదు కదా, మనం ఖాళీగా ఉన్నామంటే ఏదో ఒక పిచ్చి ఆలోచనలు, ఎవరినో ఒకరి గురించి తప్పుగా ఆలోచనలు ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకి. కాబట్టి మన ధర్మంలో మనం ఎంగేజ్ అవ్వాలి, మనం ఆ స్థాయిలో లేము. ఎగ్జాక్ట్లీ. నేను చేసే దాంట్లో దోషం ఉంది, నేను అబద్ధాలు చెప్తున్నాను, అది ఇది అనుకుంటూ ఉంటాం. కానీ బట్ స్టిల్ ఏదేమైనా కానీ భగవంతుడితో ఆ వృత్తిని మనం జోడించామనుకోండి, నో ప్రాబ్లం. మనకి ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, నేను ఇట్లాంటి ఫీల్డ్లో ఉన్నాను, ఇది కరెక్టా కాదా అంటే మనం సీనియర్ డివోటీస్ దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి, నేను ఇట్లాంటి ఫీల్డ్లో ఉన్నాను, ఇట్లా చేస్తున్నాను, ఇది కరెక్టేనా, కృష్ణ చైతన్యానికి నాకు ఇది తోడ్పడుతుందా లేదా అని మనం కనుక్కోవాలి. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మాతాజీ, ఇప్పుడు వయస్సులో అనుకుందాము, వాళ్ళు వ్యాపారం ఖచ్చితంగా చేయాలి, వ్యాపారం అంటేనే కొంచెం లాభాలతో చేయాలి, అది చేయకుండా అది వ్యాపారం కాదు, వాళ్ళు కొనసాగించలేరు ఎక్కువ రోజులు. కాకపోతే ఒక 10 రూపాయల వస్తువుని 12 రూపాయలు 15 రూపాయలకి ఇచ్చుకుంటే అది ఓకే, కొంచెం వాళ్ళ వృత్తిలో అది ధర్మం అనుకోవచ్చు. దానిని 25 30 అలాగా చేసేసి జనాల అమౌంట్ నంతా వీళ్ళు లాగేసి ఇట్లాగా చేయడము, అది ఆ ధర్మానికి అధర్మం అనే అనుకోవచ్చు కదా మాతాజీ? ఎగ్జాక్ట్లీ, అవును, అధర్మమే అవుతుంది అది. అంటే దోషం ఉంటుంది అంటే నేను అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, అది చిన్న దోషం. కానీ భగవంతుడితో కనెక్ట్ అయినప్పుడు ఇంత ఇదిగా నేను మోసం చేయకూడదు. దోషం వేరు, మోసం వేరు, రైట్? భగవంతుడితో కనెక్ట్ అయినప్పుడు మోసం చేయలేరు. ఓకే, 10 రూపాయల వస్తువుని 14 రూపాయలకి నేను అమ్ముకుంటున్నా, 15 రూపాయలకి నేను అమ్ముకుంటున్నా, ఇవాళ నాకు ఆ మాత్రం మార్జిన్ వస్తేనే నేను బ్రతకగలను అనే స్థితిలో వాళ్ళు ఒక మంచి క్యాలిక్యులేషన్ వేసుకొని చేసుకుంటే దట్ ఈస్ ఫైన్. బట్ అలా కాదు, లోభం అనేది జోడించి నేను జనాలని దోచేసుకోవాలి అనే భావం అనేది భగవంతునితో కనెక్ట్ అవ్వనప్పుడు మాత్రమే ఉంటుంది మాతాజీ. అవును మాతాజీ, రైట్? వాళ్ళు ఆ ధర్మంలో ఉన్నా అది అధర్మం చేసినట్లే లెక్క అవుతుంది. కరెక్ట్, ప్రతిదానికి అనుభవించాల్సి ఉంటుంది. అందుకే భగవంతునితో కనెక్ట్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తప్పు చేయము, అండ్ ఒకవేళ మనం చేస్తున్నా కానీ మనలో ఆ రియలైజేషన్ వస్తుంది అనమాట. కృష్ణ తెలుపుతారు, దిస్ ఇస్ నాట్ రైట్, ఇది కరెక్ట్ కాదు అని మనకి తెలుపుతారు అనమాట కృష్ణ. ఓకే, సో ఎంతో కొంత మనం కొంత మార్జిన్ అనేది తీసుకుంటాము, అది భగవత్ సేవలో మనం ఉండి కొంత మనం భగవత్ సేవకు వినియోగించుకుంటాం, కొంత మన జీవితం సాగడానికి వినియోగించుకుంటాం. కాబట్టి భగవంతుడు అందులో దోషాన్ని తీసేస్తారు. బట్ భగవంతునితో కనెక్ట్ అవ్వలేదు అంటే ఇవాళ సమాజంలో అదే కదా మాతాజీ జరుగుతుంది. ప్రతి చోట కూడా కల్తీలు, లోపాలు, మోసాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఫస్ట్ గ్రౌండ్ బేస్ ఏంటి అంటే కృష్ణ చైతన్యం, భగవంతునితో కనెక్ట్ అయ్యి మన ధర్మాన్ని మనం ఆచరించాలి అనే రూట్ పాయింటే పోయింది. పోయేసరికి ఏమవుతుంది అంటే ఓకే, దీన్ని ఒక అవకాశంగా తీసుకొని సంపాదించాలి. మోసపోయే వాళ్ళు ఉన్నారు కదా, నేను మోసం చేస్తాను, వీళ్ళకి అవసరము, నా దగ్గర వస్తువు ఉంది, నేను ఎంతైనా పెట్టి అమ్మచ్చు. సో మోసం చేసి నేను పెట్టవచ్చు అనుకుంటాను, దానికి తగ్గ కర్మ అనుభవించాల్సి ఉంటుంది మాతాజీ. మెయిన్ ఈ భగవంతుని ధ్యానం ఇవన్నీ లేనందువల్ల ఇలాంటివన్నీ చేయగలుగుతున్నారు ఎక్కువగా. ఎగ్జాక్ట్లీ, అవును మాతాజీ, కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. 1-2 విషయాల్లో కాదు మాతాజీ, బోలెడన్ని విషయాల్లో భగవంతునితో కనెక్ట్ అవ్వడంలో వచ్చే మార్పు మనం చెప్పలేం సమాజంలో. ఇవాళ ఇంత దారుణమైన స్థితికి సమాజం వెళ్ళిపోతుందంటే ఓన్లీ 1 పాయింట్, కృష్ణ చైతన్యం లోపించడం.
కరెక్ట్ ఇది మాతాజీ. నా ఆనందం కోసం, నా ఇంద్రియ ప్రీతి కోసం నేను చేయాలి అనుకున్నంత కాలం మనం దిగజారిపోతూనే ఉంటాం. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశం డబ్బు సంపాదించుకోవడానికి. ఆయనకి నేను అకౌంటబుల్ గా ఉండాలి, ఆయనకి నేను కట్టుబడి ఉండాలి అని మనం ఎప్పుడైతే వస్తుందో తప్పు, మోసం, అన్యాయం, ద్రోహం ఇవేవి మనం చెయ్యలేం మాతాజీ, చెయ్యలేం. మాతాజీ బేస్ థింగ్ మిస్ అవుతుంది కాబట్టే సమాజంలో ఇంత మోసాలు జరుగుతున్నాయి. చెప్పండి ప్రభు. మాతాజీ మోసం చేసి డబ్బు కూడబెట్టేసి అవి భగవత్ సేవకు వినియోగిస్తున్నారు కొంతమంది వైశ్యులు. భగవంత్ సేవకు డొనేట్ చేశాం కాబట్టి మా దోషం పోయింది, మాకు పాపం లేదని చెప్పుకుంటుంటారు కదా. దానివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు ఏదైతే మోసం చేశారో దానివల్ల తప్పు, అంటే మన బ్యాడ్ కర్మ ఏదైతే మనం కర్మ ఫలితం అనుభవించాల్సి ఉంటుందో అది అనుభవించాలి. అండ్ వీరు ఎంతో కొంత భగవంతుని కోసం ఉపయోగించారు కాబట్టి కొంత పుణ్యకర్మ వస్తుంది, అంతే తప్ప వీరికి ఏమీ పెద్ద స్వలాభం అనేది ఉండదు ప్రభుజీ. సో వీరు చేసిన తప్పుకి ఖచ్చితంగా వాళ్ళు ప్రతిఫలం అనుభవించాల్సిందే. కరెక్టే మాతాజీ. ఎక్కువ మోసం చేసి తక్కువ దానం చేస్తుంటారు. అది నేను ఇక్కడ తప్పు చేస్తాను, భగవత్ సేవ చేసేసి రెండింటిని నేను బ్యాలెన్స్ చేస్తాను అంటే అట్లా బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఇవ్వలేదు కృష్ణ. నువ్వు పాపం చేసావా, పాపానికి పాపం అనుభవించు, పుణ్యం చేసావా, పుణ్యానికి పుణ్యం అనుభవించు. ఎక్కడైనా మన కర్మ లాజిక్ లో ఉందా పాపాన్ని పుణ్యంతో కొట్టిపడేయండి అని ఉన్నదా? సెపరేట్ అకౌంట్స్, రైట్. అది ఒక్క అకౌంట్ కాదు. మనమేమి ఒక్క సేవింగ్స్ అకౌంట్ పెట్టుకొని నేను దాంట్లో 100 రూపాయలు వేసాను, 50 రూపాయలు తీసాను, 50 ఉంది అని చెప్పడానికి కాదు. పాపం అకౌంట్ వేరు, పుణ్యం అకౌంట్ వేరు. పాపం అకౌంట్ ప్రకారం పాపం పెరుగుతున్నప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాలి, రైట్ టైం వచ్చినప్పుడు. పుణ్యం అకౌంట్ పెరుగుతున్నప్పుడు దాని ప్రతిఫలం కూడా మనం అనుభవిస్తాం. అంతేగాని ఇక్కడ పుణ్యం పెరిగింది, పాపం ఇంతుంది, దీంతో కొట్టేసి మిగిలిన కొంత పుణ్యాన్ని నేను అనుభవిస్తాను, ఈ లాజిక్స్ వర్క్ అవ్వవు. ఇది కాదు కృష్ణ పెట్టిన లాజిక్. ఇది ఎందుకంటే మనం ఇప్పటిదాకా చేసిన పాపము మనం చేసేసాం, బట్ ఇప్పుడు నేను భక్తి చేయాలి అని తెలుసుకున్నాను. నా పాప ప్రవృత్తిని పక్కన పెట్టి నేను భక్తి చేస్తున్నాను. భక్తి చేస్తున్నప్పుడు నిజంగా మనలో సిన్సియారిటీ ఉంటే ప్యూరిఫికేషన్ మొదలైపోయింది కదా. సో భగవంతుడు ఇప్పటిదాకా చేసుకున్న పాపాన్ని కూడా తగ్గిస్తారు. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ ప్యూరిఫైడ్, నువ్వు శుద్ధీకరణ చెందిన వైపు వస్తున్నావు, నీలో సిన్సియారిటీ కనిపిస్తుంది. కాబట్టి నువ్వు అనుభవించాల్సిన పాపం యొక్క రిజల్ట్ ని కూడా నేను తగ్గించేసి కొంచెంగా నీకు ఇస్తాను అని అంటారు. అది భక్తి కర్మని మార్చగలదు అంటే అర్థం ఇదనమాట. అర్థమవుతుందా? పుణ్యం పాపం ఎప్పుడు కూడా అవి మైనస్లు ప్లస్లు చేసేసి ఇంత అని చెప్పి అట్లా రాదు. దాని అకౌంట్ దాందే, దీని అకౌంట్ దీందే. ఇక్కడ ఎంత పాపం చేస్తే అంత పాపానికి తగ్గ ప్రతిచర్య మనం అనుభవించాలి. ఇక్కడ ఎంత పుణ్యం చేస్తే అంత పుణ్య ఫలితం కూడా మనం అనుభవిస్తాం. భక్తి చేసి నిజంగా మనం సిన్సియర్ గా భగవంతునికి శరణు వేడుతూ ఉన్నప్పుడు మాత్రం భగవంతుడు మన పుణ్యాన్ని పాపాన్ని రెండింటిని కూడా ఆయన తీసుకుంటారు. పుణ్యం అనుభవించాలన్నా జన్మలు తీసుకోవాలి, పాపం అనుభవించాలన్నా జన్మలు తీసుకోవాలి. నిజంగా మనం సిన్సియర్ గా భక్తి చేస్తే ఎందుకు నువ్వు జన్మలు తీసుకోవాలి? యు ఆర్ ఆల్రెడీ ప్యూరిఫైడ్, నువ్వు చక్కగా నా వైపు వస్తున్నావు, సిన్సియర్ గా నువ్వు శుద్ధీకరణలో ఉన్నావు కాబట్టి రెండిటి యొక్క రిజల్ట్ ని నేను తగ్గించేస్తాను. సో దట్ ఎన్ని జన్మలు తీసుకోవాలనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. మాతాజీ ఇప్పుడు మన టెంపుల్లోనే మర్డర్ చేయిస్తాడు, కోట్ల రూపాయలు సంపాదిస్తాడు, 1 కోటి రూపాయలు మన టెంపుల్ కు విరాళం, ఏదో ఒక టెంపుల్ కు విరాళం ఇస్తారు. అక్కడ వాళ్ళను ప్రత్యేకంగా గౌరవించడము, ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడము, ఆ దొంగకు చేస్తూ ఉంటారు కదా, మర్డర్ చేసిన వాళ్ళకి, పాపం చేసి డబ్బు కూడా పెట్టి మనకు విరాళం ఇచ్చిన వాళ్ళకు. అది ఎంతవరకు కరెక్ట్? మనమే చేస్తూ ఉంటాము, మనకు విరాళం ఇచ్చాడు అని గుర్తుంటుంది. కానీ వ్యక్తిగతంగా అతడు పాపాత్ముడు, పాప డబ్బే మనకి ఇచ్చాడు. అది పాపం. మనం ఎన్నైనా చేయనియండి ప్రభు, కృష్ణ సిస్టమ్ అనేది చూస్తూనే ఉంటుంది. పరమాత్మగా ఆయన హృదయంలో ఉండి చూస్తూనే ఉంటారు. సో ఇంత పాపం చేసి నువ్వు సంపాదించిన డబ్బు కదా ఇది, ఇంత పాపానికి ప్రతిచర్య నువ్వు అనుభవించాల్సిందే. అండ్ నువ్వు వచ్చి గుడికి విరాళం చేసావు, అది నీ గొప్పతనం చూపించుకోవడానికి చేసావేమో, దానికి తగ్గ పుణ్యం వస్తుంది, భక్తి సుకృతి రాదు ప్రభు. సో ఇంత పాపం చేస్తూ మనం పాపానికి తగ్గ ప్రతిచర్య అనుభవించాలి. సరే నువ్వు ఎంతో కొంత మంచి పనికి వినియోగించావు కాబట్టి నీకు కొంచెం పుణ్యం వస్తుంది. మనం ఎలా చేస్తున్నాము అంటే ప్రభు, మన సిస్టమ్ ప్రకారం ఏంటి అంటే మనం ఎలా చేస్తామంటే, ఓకే మీరు వచ్చి భగవంతుని సేవకి వినియోగించారు కాబట్టి మీకు మేము తిరిగి చేసేది ఇది అనుకుంటాం. కానీ కృష్ణకు తెలుసు కదా, కృష్ణకు తెలుసు
నువ్వు ఏ పని చేసి ఏ భావంతో ఇక్కడికి వచ్చావు? ఏ భావంతో ఇక్కడికి వచ్చావు? నేను తప్పు చేశాను కృష్ణ, ఇది నాకు చెందింది కాదు, నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పు చాలా పెద్దది అని చెప్పి నువ్వు తెలుసుకొని గ్రహించి నా దగ్గరకు వచ్చావా, నువ్వు భక్తిలో ముందుకెళ్తావు. లేదు, నేను ఇదంతా చేశాను కదా, కొంత భగవంతుడి కోసం ఇచ్చేస్తే పాపం పోతుంది. లేదు, మీరు మ్యూట్ లో ఉన్నారో లేదో చూసుకోండి మాట్లాడేటప్పుడు. ఓకే, సో నేను ఇంత పాపం చేశాను కదా, నాకు 100 కోట్లు వచ్చాయి, ఒక 10 లక్షలు భగవంతుడికి ఇస్తే నా పాపం తీసేస్తాడులే భగవంతుడు అని అనుకుంటే, ఆయన ఏమన్నా మన 100 కోట్ల కోసము మన డబ్బు కోసము తహతహలాడే వ్యక్త? లక్ష్మీదేవి సాక్షాత్తు ఆయన పాదాలు దగ్గర సేవ కావాలని కోరుకుంటూ ఉంటుంది. నాకు మీ పాద సేవ ఇవ్వండి అని చెప్పి లక్ష్మీదేవి ఎప్పుడు నా స్థానం అక్కడ అని చెప్పి ఆమె కోరుకుంటుంది. మనం ఎంత, మన దగ్గర ఉన్న డబ్బు ఎంత? ఆయనకి మన డబ్బు కావాలా? అయ్యో 100 కోట్లు ఇంత స్కామ్ చేసి తెచ్చావు కదా, నా కోసం 10 లక్షలు ఇచ్చావా, ఎంత గొప్ప హృదయం అని భగవంతుడు అనుకుంటారా? ఇంతమంది జీవుల్ని, నాకు సంబంధించిన వాళ్ళ కాయ కష్టాన్ని తీసుకొని నువ్వు ఇంత దోపిడీ చేసి నువ్వు నా దగ్గరకు వస్తావా ఇక్కడికి అని చెప్పి భగవంతుడికి కోపం రాదా మనం చేసిన పనికి? ఇంత నువ్వు ఇబ్బంది పెట్టి నా వాళ్ళని, నా బిడ్డల్ని నువ్వు ఇంత ఇబ్బంది పెట్టి ఇంత మోసం చేసి నువ్వు మళ్ళీ నా దగ్గరకు వస్తున్నావా? నీకు ఎంత ధైర్యం అనుకుంటారు భగవంతుడు. రైట్, మారి వస్తే వేరు, తప్పు చేశాను అని తెలుసుకొని వస్తే వేరు. నేను దాన్ని దీంతో కొట్టేస్తాను అని చెప్పి వచ్చామంటే భగవంతుడికి మనల్ని ఎలా కొట్టాలో తెలుసు. రైట్, మాతాజీ మనకి ఆ స్పెషల్ అనే ఫీలింగ్ కూడా మనకు స్పెషల్ చేశారని అని మనం కూడా అనుకోకూడదు కదా మాతాజీ? అనుకోవచ్చా? అర్థం కాల మాతాజీ. స్పెషల్ అంటే మాతాజీ అదే ఎక్కువ అమౌంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటది, మనకి ఆ ఫీలింగ్ రాకపోవడం కూడా దట్స్ ఫైన్ మాతాజీ. స్పెషల్ ట్రీట్మెంట్స్ బయటికి కనిపించవు మాతాజీ. ఎవరిని ముందు నుంచోబెట్టారు, ఎవరికి షాల్ వేశారు, ఎవరికి ఏమేశారు, ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. భగవంతుడు నన్ను చూశాడా, నన్ను గుర్తిస్తున్నాడా, చాలా అంతే. నాకు సమాజం యొక్క గొప్పతనం, మందిలో నేను గొప్పవాలి అని కోరుకోవద్దు. గురువు దృష్టిలో, కృష్ణ దృష్టిలో నేను చేసే సేవ కనబడుతుందా చాలు, నాకంతే, నాకు ఇంకేం వద్దు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన లెక్కలు ఎవరి దగ్గర చూసుకోవాలి మనం చెప్పండి? సమాజం దగ్గర, రైట్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఇవాళ మనం చేసే సేవ సమాజం గుర్తించకపోవచ్చు. అదే మొన్న నేను ఒక దాంట్లో విన్నాను అనమాట. మనం చాలా చాలా లైక్స్, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, ఇప్పుడు ఇంకా ఆన్లైన్ లోకి వచ్చాక ఎంతమంది నేను చెప్పేది వింటున్నారు, ఎంతమంది నా క్లాస్ ఆహా ఓహో అంటున్నారు, ఎంత గొప్ప ఫాలోయింగ్ ఉంది, ఎంత ఇది నేను సృష్టిస్తున్నాను, ఎంత ఫేమ్ నేను తెచ్చుకుంటున్నాను అనే ఇదిలో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ కృష్ణకి ఇవి కాదు నచ్చేది. ఎవ్వరు గుర్తించినా గుర్తించకపోయినా భగవంతుడి ముందు కూర్చొని భాగవతం, భగవద్గీత చదువుతూ, కృష్ణ ఇట్లా చెప్పావా నువ్వు నన్ను జీవించమని అని చెప్పి కన్నుల వెంట నీరు పెట్టుకొని, అయ్యో నేను ఇలా బ్రతకలేకపోతున్నానే కృష్ణ, నాకు శక్తి నువ్వు, ఇలా నేను ఉండాలి, నీ గొప్ప భక్తులు ఇలా ఉన్నారా అని చెప్పి ఎవ్వరికి తెలియదు మనం చదివే భాగవతం, భగవద్గీత. కానీ మనం కృష్ణ దగ్గర, మన గురువు ఫోటో దగ్గర కూర్చొని చదివి మనం పరివర్తన కావాలి అని కోరుకుంటూ ఉంటాం. చూసారా, కృష్ణకి ఆ వ్యక్తి అంటే ఎక్కువ ఇష్టం. ఈయన మందిలో పేరు తెచ్చుకోవచ్చు, కానీ కృష్ణ హృదయంలో స్థానం ఈ వ్యక్తికి ఉంటుంది. మనకి ఏది కావాలి? మందిలో పేరు కావాలా, కృష్ణ హృదయం, కృష్ణ పాదాల దగ్గర మనకు స్థానం కావాలా? అది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అది ఒకటి ఇంతకుముందు స్టేటస్, అదే వాట్సాప్ లో ఒకటి చూసాను మాతాజీ. అది మీరు చెప్పేదానికి మన టాపిక్ కి రిలేటెడ్. అంటే మనము పూజ చేస్తున్నప్పుడు భగవంతుడు ఉంటాడు అని నమ్మకం చేస్తాము, కానీ పాపం చేసేటప్పుడు భగవంతుడు చూడట్లేదని చేస్తామంట. యాక్చువల్లీ మీరు అన్నది కృష్ణ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు ఉంది అనుకోండి, మనం అసలు తప్పు చేయము, మనం తప్పు కూడా ఆలోచించము. కృష్ణ కాన్షియస్నెస్ లేదు కాబట్టి మనము రాజకీయ నాయకులు గాని, మనం గాని, ఇంట్లో గాని, ఆఫీస్ లో గాని అది భగవంతుడు లేడు అనుకునే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అదే అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లం. కరెక్ట్. ఒకసారి నేను ఇది మొన్న హ్యాబిట్స్ లో ప్యానెల్ డిస్కషన్ జరిగినప్పుడు, ప్యానెల్ డిస్కషన్ లో ఒక ప్రభుజీ చెప్పిన దాంట్లో విన్నాను అనమాట. అయితే ఒక వ్యక్తి ఇంట్లో అన్ని కూడా దేవుడి ఫోటోలు పెట్టుకుంటాం కదా, పెట్టుకొని ఆయనకి ధనం పైన ఎక్కువ ఇష్టం అనమాట. సో ఆయన కృష్ణుడి ఫోటోనో ఏదో పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉన్నారు. తర్వాత ఆయనకి ఎట్లనో అనిపించింది అనమాట, కృష్ణుడి ఫోటో పెట్టుకొని నేను ఎందుకు ఆరాధన చేస్తున్నాను, నాకు డబ్బు కదా కావాలి, డబ్బు కావాలి అంటే నేను లక్ష్మీదేవి కదా ఆరాధన చేయాలి అని చెప్పి, సో ఇలా కాదు, కృష్ణుని కాదు అని కృష్ణుడి ఫోటో తీసి పక్కన పెట్టి లక్ష్మీదేవి ప్రతిమనో ఫోటోనో అక్కడ పెట్టుకొని లక్ష్మీదేవికి ధూపం పెట్టారనమాట. అయితే
అమ్మయ్య నేను లక్ష్మీదేవికి ఇప్పుడు ఆరాధన చేస్తున్నాను, నాకు డబ్బు వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే అనుకోకుండా ధూపం ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఆ ధూపం యొక్క సుగంధం అనేది అంతా కూడా కృష్ణుడి వైపు వెళ్తుంది అనమాట, గాలికి. లక్ష్మీదేవికి దగ్గర పెట్టినా కూడా ధూపము గాలికి ఇలా కృష్ణుడి ప్రతిమ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఈయనకి ఇంత కోపం వస్తుంది అనమాట, నేను లక్ష్మీదేవికి ధూపం చూపిస్తుంటే కృష్ణుడి దగ్గరికి ఎందుకు వెళ్తుంది ధూపము, ఇలా కాదని చెప్పి కృష్ణుడు ముక్కు దగ్గర 2 దూదులు పెట్టేస్తారంట. పెట్టేసి ఇది ఈయనకి కాదు ఈ సువాసన అనేది, నేను లక్ష్మీదేవికి మాత్రమే చూపిస్తున్నాను అని. అప్పుడు కృష్ణ ప్రత్యక్షమయ్యి అంటారంట, నీకేం కావాలి చెప్పు అని. అదేంటి స్వామి, ఇంతకాలం మిమ్మల్ని ఆరాధించాను, నాకు డబ్బు కావాలి అని చెప్పి అప్పటిదాకా మీరు పలకలేదు, లక్ష్మీదేవికి నేను ఆరాధన చేస్తూ మీ ముక్కులో నేను కాటన్ పెట్టినప్పుడు మీరెందుకు కనిపించారు అంటే, ఇప్పటిదాకా అసలు నువ్వు నన్ను ఉన్నావన్న సంగతే గుర్తించలేదు, ఇవాళ నేను ఉన్నావని గుర్తించి నాకు ఈ సుగంధం వెళ్తుంది అని చెప్పి నువ్వు నాకు ముక్కులో దూది పెట్టేశావు కదా నువ్వు, సో అసలు నేను ఉన్నాననేది నువ్వు గుర్తించావు కదా, అది నన్ను ప్రసన్నం చేసింది అని అంటారంట కృష్ణ. సో బేసిక్ గా భగవంతుడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించడమే కృష్ణ చైతన్యం అనమాట. నిజమైన భక్తి కూడా అదే కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ. అంటే నిజంగా మనము భక్తియుతంగా చేసామనుకోండి, కృష్ణ పెద్ద కళ్ళు చేసుకొని జగన్నాథ్ లాగా చూస్తూ ఉంటారనమాట. ఎంత సేవ చేశాడు నా భక్తుడు, మనం చేసే చిన్న సేవే కానీ జగన్నాథ్ దాన్ని పెద్దగా చేసి చూస్తారనమాట. ఇంత పెద్ద కళ్ళు ఉంటాయి, మొహమంతా కళ్ళే ఉంటాయి కదా, సో కళ్ళతో చూస్తారనమాట. అరే ఎంత సేవ చేశాడు, నా కోసం ఎంత కష్టపడి సేవ చేశాడు నా భక్తుడు, నాకు ప్రియమైన వ్యక్తినా అని చెప్పి భగవంతుడు ఎంతో మెచ్చుకుంటారంట మనల్ని. అదే మనం భక్తిలో ఉండి పొరపాటున ఎక్కడైనా మన అనర్థాల వల్ల చిన్న తప్పిదం చేసాం అనుకోండి, ఆయన చిన్న కళ్ళతో ఉన్న బాలాజీ వెంకటేశ్వర స్వామి లాగా అయిపోయి, అవునా నువ్వు తప్పు చేసావా, అయ్యో నేను చూడలేదే అని అంటారంట. సో బేసిక్ ఇప్పుడు ఇది ఎక్కడి వరకు అవుతుంది అంటే, సిన్సియర్ గా మనం భక్తిలో ఉన్నప్పుడు మనలో అప్పటిదాకా వచ్చిన కొన్ని పూర్వజన్మల వాసనల వల్ల కొన్ని చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు కృష్ణ వాటిని క్షమిస్తారు అని చెప్పడానికి చిన్న కళ్ళతో ఉన్న వెంకటేశ్వర స్వామి లాగా అయిపోతారు. మనం చేసే ప్రతి సేవని కూడా గుర్తించడానికి పెద్ద కళ్ళతో ఉన్న జగన్నాథ్ లాగా అయిపోతారు అని మనం తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం భక్తి చేయకుండా భగవంతుని పక్కన పెట్టి నేను మోసాలు అన్యాయాలు చేసుకుంటూ ఉంటాను అంటే, కృష్ణ CCTV ఫుటేజ్ లాగా 24/7 ప్రతి క్షణం కూడా పరమాత్మలాగా మనం చేసే ప్రతిదీ కూడా నోట్ చేస్తూనే ఉంటారు. రైట్, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ కౌంటెడ్ హియర్ డివోటీస్. ప్రతి ఒక్కటి కూడా ఆయన సూపర్విజన్ అంటే ఆయన గుర్తిస్తూనే ఉన్నారు. మనం చేసే భక్తిని పక్కన పెట్టేసి మనం చేసే అన్యాయం ప్రతిదీ కూడా కృష్ణ చూస్తూనే ఉంటారు. వెన్ రైట్ టైం, సరైన సమయం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవించాలి. ఇది ఒక్కటి అందరము తెలుసుకుంటే చాలా మారిపోతుంది సమాజం. కరెక్ట్, చాలా మారుతుంటది. బట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి, అది ప్రతి క్షణం భగవంతుడు నన్ను చూస్తున్నాడు అంటే, ప్రతి క్షణం భగవంతుని స్మరణ అనేది జరుగుతూ ఉంటేనే భగవంతుడు నన్ను చూస్తున్నాడు అనే జ్ఞప్తి మనకు ఉంటది. ప్రతి క్షణం భగవత్ స్మరణ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే, మనకి ఏదైతే ఇచ్చిన ప్రాసెస్ ఉందో దాన్ని సిన్సియర్ గా చేసామనుకోండి, రోజులో ఎక్కువ సార్లు మనం భగవంతుని గుర్తు చేసుకోగలుగుతాం. ఎంత ఎక్కువ సార్లు గుర్తు చేసుకుంటామో అంత ఎక్కువ సార్లు మనం తప్పుడు ప్రభావం నుండి మనం బయటపడగలుగుతూ ఉంటాం. నేను ఇలా చేయకూడదు అనే విషయం మనకి గుర్తొస్తూ ఉంటుంది. కృష్ణ నన్ను చూస్తున్నారు, నేను అకౌంటబుల్ ఆయనకి అనేది మనకి గుర్తొస్తూ ఉంటుంది. కరెక్ట్ మాతాజీ. ఇవన్నీ తెలియని స్టేజ్ లోనే అన్ని జరుగుతుంటాయి, కానీ కొంతమంది తెలిసి కూడా ఈ దీనిలో నుంచి బయట రాలేక చేస్తూ ఉంటారు. కరెక్ట్. చాలాసార్లు మనము ఏదైనా షాప్కి వెళ్ళాము, ఏదైనా కిరాణా కానీ ఏదన్నా కొన్నాం అనుకోండి, అఫ్ కోర్స్ ఆన్లైన్ పేమెంట్స్ అంటే బిల్ అనేది వచ్చింది అనుకోండి, తప్పులు జరగడానికి మనకి ఆస్కారం అనేది లేదు. బట్ ఒకప్పుడు మనం ఎలా చేస్తామంటే చిట్టా రాసుకెళ్తాము, మనకి సరుకులు కావాలి అని చెప్పి. సో కిరాణా కొట్టుకు వెళ్తాం మనము. సో ప్రతి వస్తువుకి పక్కన వాళ్ళు రేట్ వేస్తారు, 40 రూపీస్, 120 రూపీస్, 150 రూపీస్, 30 రూపీస్ అని చెప్పి వేసుకొని ఫైనల్ గా అంతా కూడా క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. సో సమ్హౌ ఒక ట్రాన్సాక్షన్ లో ఒక 40-50 రూపీస్ తేడా వచ్చింది అనుకోండి, ఇది ఆయన చూడలేదులే 40-50 రూపీస్ మన జేబులో వేసేసుకుందాము అని అనుకోవడం అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ మోసం. ఆయన చూసినా చూడకపోయినా 40-50 రూపీస్ తప్పొచ్చాయన్న విషయం నాకు తెలిసింది. కృష్ణ నన్ను చూస్తున్నారు అని తీసుకెళ్ళి, సేట్ మీరు ఇలా తప్పు క్యాలిక్యులేట్ చేశారు, 40 రూపాయలు మీకే రావాలి అని చెప్పి మనం ఇచ్చామనుకోండి, ఆ తృప్తి ఎంత బాగుంటుందో ఆలోచించండి ఒక్కసారి. ఎస్ ఆర్ నో? మనం తిరిగి ఇచ్చినప్పుడు ఆయన తప్పు చేసేసాడు, ఎవరు చూడలేదు, ఎవరు గమనించలేదు, నా జేబులో నేను వేసేసుకుంటాను అని అనుకోవచ్చు కదా, కానీ లేదు ఇది తప్పు,
ఇది భగవంతుడు నన్ను చూస్తున్నారు, నాకు తెలిసింది, నాకు తెలియలేదు అంటే సంభవ్ అది పొరపాటు జరిగిపోయింది అనుకోవచ్చు, బట్ నాకు అర్థమైంది, నేను తెలుసుకున్నాను, సో ఇది నేను తిరిగి ఇచ్చేసాను అని ఆయన మొహంలో, ఓ అవునా ఎక్కువ ఇచ్చానా నేను అని చెప్పి ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వినప్పుడు మనకి ఎంత ఆనందం అనిపిస్తుంది. కృష్ణ దాన్ని చూడారా చెప్పండి? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. అలా ఇవ్వకపోవడం కూడా మోసం, అన్యాయం కింద. ఎగ్జాక్ట్లీ. మరి సో ప్రతిదీ గమనిస్తారు మాతాజీ, ప్రతిదీ గమనిస్తారు కృష్ణ. ఆ క్వాలిటీని కూడా కృష్ణ భలే మెచ్చుకుంటారు అనమాట. నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావు చూడు, ఈ నిజాయితీ ఉన్న వాళ్ళకి తొందరగా నా భక్తిలో ముందుకెళ్లేలాగా నేను చూసుకుంటా. మనం అనుకుంటాం ఎట్లా మనం ఏ క్వాలిటీ వల్ల వచ్చాము అంటే, ఏవో చిన్న 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 విషయాల్లో మనం ఇట్లాంటి నిజాయితీ, ఇట్లాంటి నిబద్ధత కనబరిచాం కాబట్టి కృష్ణ మన జీవితంలో ఇవాళ ఇంత భక్తి వచ్చేలాగా కృపని చూపించారేమో వైష్ణవుల ద్వారా, ఆచార్యుల ద్వారా, తెలియదు మనకి. రైట్? అన్ని కలిపే వస్తూ ఉంటాయి, చిన్న చిన్నవే కలిపి. మనకు అర్హత లేదు, అఫ్ కోర్స్. మనం చేసింది ఒక చిన్న మంచి పని, మిగిలినవని 99 చెడు పనులు అవ్వచ్చు, కానీ ఆ ఒక్కటి కూడా కృష్ణ చూసి గుర్తించి, నీలో ఇంత నిజాయితీ ఉంది కదా, నువ్వు భక్తికి అర్హుడివి, నీకు నేను కృపనివ్వాలి అని అనుకుంటున్నాను అని కృష్ణ తలచి మనకి ఇవాళ అలా ఇచ్చుండొచ్చు. రైట్? సో ప్రతిదీ కూడా కృష్ణ చూస్తూనే ఉంటారు. మనం భక్తిలో ఉన్నా, భక్తిలో రాకముందైనా, తర్వాత ఫ్యూచర్ లో అయినా, ఏదైనా కానీ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్. చూస్తూనే ఉంటారు అనమాట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, మీరు చెప్పిన భక్తి సాధన, భక్తుల అనుభవం బాగుంది మాతాజీ. 2 రోజుల క్లాస్ నేను అటెండ్ కాలేదు, మళ్ళీ రికార్డింగ్ విన్నాను, చాలా బాగుంది మాతాజీ. అది చెప్దామని మీకు కాల్ చేసి హ్యాండ్ రైజ్ చేశాను మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. అది పెట్టినా వదా మాతాజీ? PDF పెడితే మేము అది మీరు చెప్పినవన్నీ మళ్ళీ దాన్ని చదువుతా ఉంటే మాకు అట్లా మనసులో ముద్ర పడుతుంది కదా. PDF అంటారు అంటే మీరు భక్తి సాధన ఇట్లా చేయాలి, కృష్ణుడితో ఇలా ఉండాలి, ఇలా అది PDF అంటే నేను ఆ మూమెంట్ లో గురుదేవులు వారు ఏం మాట్లాడించారో అది మాట్లాడాను మాతాజీ. అంతకుమించి నేను ఆ క్లాసెస్ కి ప్రిపేర్ అయింది ఏం లేదు మాతాజీ. ఆ 2 క్లాసెస్ అప్పటికప్పుడు మాట్లాడిన క్లాసెస్ మాతాజీ, నేనేం ప్రిపేర్ అవ్వలేదు. అది బాగా నాకు ఉంది. ఇంకా పెట్టేస్తే మేడం దాన్ని చదువుతా అంటే ఇంకా కృష్ణుడికి దగ్గరగా అది నమ్మరేస్తా ఉండొచ్చు కదా మేడం. మాతాజీ ఇలా చెప్పినారు, ఇలా చెప్పినారు, మనం ఇట్లా నడుచుకోవాలి. అది నేను నిన్ననే విన్నాను, కానీ నాకు ఎంతమంది స్టార్ట్ చేశారు గ్రాటిట్యూడ్ నోట్స్ రాయడం? మాతాజీ అంటే నేను మొన్న క్లాస్ లో చెప్పాను కదా, భక్తుల అనుభవాల క్లాస్ లో మీరందరూ కూడా భగవంతునికి నైట్ టైం పడుకునే ముందు మీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలు నేను రోజు చేస్తాను మాతాజీ. ఈ రోజు ఏమైనా తప్పులు చేస్తే క్షమించు తండ్రి, తెలుసో తెలియక ఏదైనా చేస్తుంటే క్షమించు అని. అది ఓకే, అది జనరిక్ అయిపోతుంది. బట్ అలా కాకుండా ప్రతి సిచ్యుయేషన్ లో కూడా కృష్ణుని యొక్క హస్తక్షేపం చూసి ఒక చిన్న పేపర్ పెన్ తీసుకొని ఒక 2 పాయింట్లు 3 పాయింట్లు, కృష్ణ నా జీవితంలో ఇవాళ ఇలా జరిగింది, ఇది ఈ సిచ్యువేషన్ లో నేను ఇలా బిహేవ్ చేశాను, ఒకప్పుడు నేను ఇలా చేసేదాన్ని కాదు, ఇది కేవలం నీ భక్తి వల్లనే జరిగింది, థ్యాంక్ యూ కృష్ణ అని నోట్ రాయడం, ఇట్లా ఏమైనా స్టార్ట్ చేశారా? నేను నాకు చేసి చెప్పుకుంటాను కానీ రాయలేదు. నేను ఎప్పుడో చదువుకున్న చదువు కదా మాతాజీ, నాకు 62 అని మాది ఏజ్. ఎప్పుడో అప్పుడు చదువు కదా మాతాజీ, కొంచెం ఒత్తులు అవి సరిగా రావు. అందుకే అవన్నీ పర్లేదు, అందుకే ఎవరికి పంపించక్కర్లా మీరు ఆ రిపోర్ట్. భగవంతుడికి మీరు ఇచ్చే ఒక చిన్న థ్యాంక్ యూ నోట్, అంటే ఒత్తులు మర్చిపోయింటాం కదా, పర్లేదు, కృష్ణకి అర్థమైంది. కృష్ణకి ఒత్తు లేకపోయినా మీరు ఒత్తుతో చెప్పారా లేదా అనేది ఆయనకు అర్థమైపోయింది. అందుకు అది పెడితే ఇంకా బాగా చదివి ఇంకా మనసులో అట్లే ముద్ర చేసుకుంటాము. మీరు చెప్పిన బాగా నచ్చింది. నేను రాత్రే చదివినాను అది. నేను రోజులు కొంచెం ఫంక్షన్ వల్ల 2 రోజులు క్లాస్ అటెండ్ చేయలేకపోయినాను, మ్యారేజ్ వెళ్ళిపోయిన వల్ల. అంటే క్లాస్ రికార్డింగ్ మాత్రం మిస్ కాను, ఓపికగా వినేస్తాను అనమాట. బాగా నచ్చింది నాకు అది. కానీ నాకు మెసేజ్ చేయనంటే తెలియదు కాబట్టి, అది మెసేజ్ చేసేస్తుంటే నాకు మెసేజ్ చేయను తెలియదు కాబట్టి, ఈ రోజు క్లాస్ మీరు వచ్చినారు కాబట్టి చెప్తున్నాను మాత్రం. చాలా బాగుంది, తెలియంది బాగా తెలుసుకుంటున్నాం. అంటే నేను కొత్తగా ఇప్పుడు ఒక 1 మంత్ అయింది, 1 మంత్ అయింది ఇక్కడ ఈ గ్రూప్ లో చేరి. నేను బాగా చాలా తెలియదంటే తెలుసుకుంటున్నాను. భక్తి ఎలా ఉండాలి, దేవుడితో ఎలా ఉండాలి, ఏం చేయాలి, చాలా బాగుంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు శ్రీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను 2-3 రోజులు నేను కూడా క్లాస్ అటెండ్ కాలేదు మాతాజీ. ఇప్పుడు గ్రాటిట్యూడ్ అంటే ఇవాళ జరిగిన ఇన్సిడెంట్స్ లో అంటే మంచి చెడ్డయి మనకి మనసుకు తోచిన ఏమైనా రాసుకోవచ్చా? అంటే ఏ విషయంలో మీరు భగవంతుని యొక్క భక్తి యొక్క ప్రభావాన్ని చూసారు, అది మీరు థ్యాంక్ యూ చెప్పచ్చు.
ఆర్ మీరు ఏదన్నా తప్పు చేసి సారీ కూడా రాయొచ్చు కృష్ణకి. నేను ఈ పరిస్థితుల్లో తప్పు చేశాను కృష్ణ, నేను ఇలా ప్రవర్తించి ఉండకూడదు, దయచేసి నన్ను క్షమించండి, దీని నుండి నేను అధిగమించడానికి నాకు శక్తిని బుద్ధిని ఇవ్వండి, నేను చేసిన తప్పు నేను గుర్తించేలాగా నాకు చేసినందుకు థ్యాంక్ యూ కృష్ణ. ఓకే, బేసిక్ గా ఇవన్నీ ఎందుకు అంటే ప్రయత్నాలు ప్రతిదీ కూడా భగవంతునితో జోడించడానికి మాత్రం. అంటే మనకు తెలుస్తుంది అట్లా రాసుకున్నప్పుడు మనం రివైజ్ చేసుకుంటాం కాబట్టి మనం ఏం చేసాము ఏం చేయకూడదు, ఈ క్షణంలో ఎలా చేసాము అది ఇంకా రాకూడదు అనేది మనకి వస్తుంది రాసినందువలన. మేడం మాతాజీ భక్తి సాధనలో మనం పురోగతి సాధిస్తున్నామా ఈ విషయంలో ఈ క్లాస్ లో ఒక తల్లి లేకపోతే ఒక గురువు వాళ్ళ పిల్లలు ఒక మంచి స్థితిలో లేనప్పుడు వాళ్ళని ఎలా తీయాలి, ఎలా చక్కగా తేవాలి అనే ఒక తపన ఆ తల్లికి ఆ గురువుకి ఉంటుంది మేడం మాతాజీ. అది కనిపించింది మాతాజీ మీరు చెప్పడంలో. అసలు అంటే మేము అనుకున్నాం మా కోసము మాతాజీ ఇంత ఆవేదన, అంటే ఒక బాధ అనేది చాలా స్థాయిలో ఉంటుంది మాతాజీ. అది అంటే మన వాళ్ళు మంచిగా మారాలి, మన శిష్యులు మంచిగా మారాలి, అది చాలా అనిపించింది మాతాజీ. అంటే నేను అసలు గురువు స్థానంలో లేను మాతాజీ, బట్ నా ఇంటెన్షన్ ఏంటి అంటే చాలా సార్లు మనం ఏవో చాలా చేయాలనుకుంటాం కానీ నిజంగా మనం పురోగతి సాధిస్తున్నామా, మన సదాచారంలో మార్పు అనేది వస్తుందా లేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సమాజంలో భక్తికి పేరు ఎప్పుడు పెరుగుతుంది అంటే మన సదాచారం పెరిగినప్పుడే పెరుగుతుంది. మన సదాచారం మంచిగా ఉన్నప్పుడే వాళ్ళు ఆలోచిస్తారు వీళ్ళు ఎలా ఇలా చేయగలిగారు, వీరు వెనక ఏ శక్తి ఇలా నడిపిస్తుంది వీళ్ళని, వీళ్ళు ఎలా ఇట్లాంటి ప్రొవోకింగ్ సిచ్యుయేషన్స్ అంటే మనసుని కలత చెంది ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసే సిచ్యుయేషన్ లో కూడా ఇంత చక్కగా ఇంత కంట్రోల్డ్ గా వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు అంటే వీరు ఏదో చేస్తున్నారు దాని వల్లనే వీరు ఇలా చేయగలుగుతున్నారు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగాం అనుకోండి చాలు, మనం ప్రచారం చేసినట్లే అక్కడ మనం గంటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న పరిస్థితుల్లో మనం మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసిన పరిస్థితి వల్ల కూడా ఎంతో మంది ప్రభావం చెందుతారు మాతాజీ. కరెక్ట్ మాతాజీ. అది ఆ పేషెన్సీ అనేది ఉన్నప్పుడు ఇంకా పక్కన వాళ్ళు కూడా అనిపిస్తుంది వాళ్ళకి కూడా ఇలా రియాక్ట్ అవ్వకుండా వీళ్ళేంటి ఇంత పీస్గా ఉన్నారు, కరెక్ట్ అవును అనేది వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కానీ ఆ క్లాస్ లో మాత్రం మాతాజీ మన వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒక తల్లి ఒక బిడ్డలకి ఎలా చేయాలో అలాగా, ఒక గురువు వాళ్ళ శిష్యులకి ఎంత చెయ్యాలో అలాగా, అది విన్నప్పుడు ఆ క్లాస్ కోసం అయినా ఒకవేళ పొరపాటు మనం చెయ్యలేకుండా టైం లేక ఏదో సంథింగ్ ఉన్నా కూడా అది వింటే మాత్రం ఖచ్చితంగా ఒక డిసిషన్ తీసుకుంటారు మాతాజీ, చెయ్యలేకపోయిన వాళ్ళు కూడా. అది అలా ఉంది మాతాజీ, నిజంగా ఆర్తి అది అట్లా ఉంది మాతాజీ. చాలా ధన్యవాదాలు మాతాజీ ఆ విషయం చెప్దామనేసి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నాకు అసలు ఆ స్థానం లేదు మాతాజీ, నేను అసలు గురువుని కాదు, మీ అందరికన్నా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను. నేను చేసే అపరాధాలు, నేను చేసే నాలో ఉన్న అనర్థాలు అనేవి మీకు తెలిస్తే అసలు మీరేంటి మాకు చెప్తున్నారు అని అంటారు. బట్ ఏంటి అంటే మనం మన అనర్థాలు తెలుసుకొని వాటిని నుండి బయటపడడానికి భగవంతుని పాదాలు పట్టుకోవాలి గట్టిగా. సో అదొక్కటి మనం చేయగలుగుతున్నామా లేదా అనేది మాత్రం, అది నేను చెప్పింది మేబీ నేను నిజంగా అలా చేస్తున్నానా లేదా అనేది చెప్పుకోవడానికి చెప్పిన క్లాస్ అనుకోండి, అంతే తప్ప ఎవరికో ఏదో చెప్పి నేను చెప్పేంత స్థితిలో నేను లేను మాతాజీ. బట్ ఇఫ్ దట్ ఈస్ యూస్ఫుల్ టు యూ, అది గురుదేవుల వారి కృప, శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్లనే మాట్లాడగలిగాను తప్ప నాదేం లేదు మాతాజీ. ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ సఫరింగ్. మనందరం కూడా ఒకే స్థాయిలో ఉన్నాము, ఎవరు ముందు ఎవరు వెనక అనేది లేదు. ఇంకా నిజం చెప్పాలి అంటే మీలో చాలా మంది ఇంకా ముందు ఉన్నారు, చాలా చక్కగా మీరున్న పరిస్థితుల్లో చాలా చక్కగా భక్తి చేస్తున్నారు. సో వీఆర్ స్టిల్ లెర్నింగ్ మాతాజీ. ఇదంతా మీరు చెప్పింది అయ్యే కదా మీ క్లాస్ లో ఆర్తి ఉంటది మాతాజీ, అందులో చాలా ఉంటది మాతాజీ. నిజమే కదా మాతాజీ, మారాలి. ఎప్పుడు మారుతారు, మనకి ఎంత టైం ఉంది, మనం మారాలి. ఎక్కడుంది టైము తెలియదు కదా, ఎప్పుడు ఎలా అవుతుందో తెలియదు కదా, మరి మీరు ఎందుకు తొందరపడట్లేదు అన్న ఒక ఇది ఉంది మాతాజీ దాంట్లో. అది మాతాజీ అప్పుడే అలా ఉన్నప్పుడే మాకు కూడా తొందర వస్తుంది మాతాజీని. కరెక్టే కదా, అన్ని తెలిసినా కూడా ఒక గైడెన్స్ అనేది లేనప్పుడు అది సరిగ్గా పోదు మాతాజీ. అది ఇంకేమి
కరెక్ట్ మాతాజీ. అందరికి ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి, కానీ Hmm. ఆచరణలో పెట్టలేము అంతే. అది Yes, అక్కడే yes. లేట్ అవుతుంది, ఆచరణలో పెట్టడానికే లేట్ అవుతుంది అట్లా. Yes, మాతాజీ. Yes. సాంగత్యం ఇంపార్టెంట్ మాతాజీ, చాలా ఇంపార్టెంట్. అవును మాతాజీ. తెలియడం ఒకటైతే, తెలిసింది అమలు పరచడానికి మనకి ఆ చుట్టూ ఆ సాంగత్యం, ఆ గైడెన్స్ అనేది మనకు సాంగత్యం కావాలి, లేకపోతే అది పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది. మనకి ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు నేనున్న పరిస్థితికి ఇది చేయలేనేమోలే, ఇవన్నీ మనకి సందేహాలు వస్తూ ఉంటాయి. బట్ సాంగత్యంలో ఒక గైడెన్స్ లో ఏంటంటే, సరే నేను పర్ఫెక్ట్ గా చేయలేకపోవచ్చు, అసలంటూ మొదలు పెడతాను అని మనం ఒక అడుగు ముందుకేస్తాం అనమాట. రైట్. అవును మాతాజీ. మనం ఒక్కసారి కూడా మాల చేయకుండా, మనం ఏమీ తెలుసుకోకుండా ఉండి లాభం ఏముంది? ఇన్ని క్లాసులు వినడం వలన అంతే. కనీసం కొంచెం టైం అయినా మనం స్పెండ్ చేయకుండా, ఇది 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 ఎంత మాతాజీ. బిజీగా ఉన్న వ్యక్తి జీవితంలో కూడా ఎంతో టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మనం చాలా చాలా అయిపోతుంది. సార్లు బిజీ 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 అనుకుంటాం, కానీ అక్కర్లేని విషయాలు పట్టుకొని ఆలోచిస్తూ బోలెడంత టైం మదనకి ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. ఆ సమయాన్ని మదన పడే బదులు భగవంతుడికి ఇస్తే మదన తగ్గుతుంది మన జీవితంలో, మనం ఉన్నతమైన స్థితికి వెళ్తూ ఉంటాం కదా. ఆ సమయాన్ని మాత్రమే తీయండి, వర్క్ టైం ని తీయద్దు, వర్రీ టైం ని తీయండి అంటారు. మనం మన ధర్మం కోసం ఇచ్చే టైం ని తీయమని చెప్పరు భగవంతుడు. మనం అంతా అయిపోయాక మదన పడుతూ ఉంటాం, అయ్యో నేను అలాగే అలా కాదు, ఇలా కాదు, ఇలా చేస్తే బాగుండదు, అలా అయితే బాగుండేది, అదైతే బాగుండేది, ఇదైతే బాగుండేది, బోల్డ్ అంత మదన పడుతూ ఉంటాం అనమాట. వాళ్ళు ఎందుకు నన్ను ఇలా అన్నారు, ఇది ఎందుకు ఇలా జరిగింది, అది ఎందుకు అలా జరిగింది, ఇదంతా మదన పడుతూ ఉంటాం. ఆ సమయాన్ని నువ్వు వరి అవ్వకయ్యా, నువ్వు నా నామం పట్టుకో, నీ జీవితాన్ని నేను నడిపిస్తాను అని అంటున్నారు భగవంతుడు. కరెక్ట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మొన్న మాతాజీ, దండవత్ మీరు ప్రణామ్ చెప్పిన మాతాజీ. దాంట్లో మొన్న చెప్పారు కదా మాతాజీ, మనసు అనేది ఒక పక్షి లాంటిది, అది ఎగురుతూనే ఉంటది, వెళ్తూనే ఉంటది, వెళ్తూనే ఉంటది, రెక్కలు కట్టుకొని. అవి కట్ చేయాలన్నారు. ఆ టాపిక్ చాలా నచ్చింది మాతాజీ. అసలు ఇన్ని రోజుల నుండి నేను మాల అసలు ఏ రోజు 16 కంటిన్యూ చేసింది లేదు మాతాజీ. వీలవుతలేదు, చేస్తలేను. కృష్ణ తలుచుకుంటున్నాను, భక్తి ఉంటుంది, కానీ అసలు మాల అనేది చేయలేకపోతున్నాను. లేదు, ఇవాళ చేయాలి, మనసుని కట్టి పడేసేయాలి, మనసుని కృష్ణ దగ్గరనే పెట్టాలి, కృష్ణున్నే ప్రతిబింబంగా చేసుకోవాలి, చేసుకొని మనం చెయ్యాలి అనుకుంటే చేస్తాము. మనం ఏదైనా సరే ఇది ఇవాళ చేసి తీరాలి అనుకునే కోరిక ఉన్నదనుకో, అది నెరవేరుతుంది. ఈ మనసుని అనేది కట్టిపడేసేయాలి అనుకునే పాయింట్ చాలా నచ్చింది మాతాజీ. అది మొన్న నుండి ఫాలో అవుతున్నాను మాతాజీ నేను. అసలు రోజు 16 మాల, ఎంత నైట్ గానీ అది చేసే పడుకుంటున్నాను. పడుకునేటప్పుడు మనం చేసి పడుకోవాలి ఏదైనా అని చెప్పారు కదా మాతాజీ. అది ఫాలో అవుతున్నాను. ఆ రోజు నుండి 3 డేస్ నుండే మాతాజీ నేను చేయగలిగింది. అసలు Very ఇన్ని nice. రోజులు నేను ఏం చేశాను, అసలు చేస్తున్నానా, భక్తి ఉందా, ఉంది, కానీ ఏం చేస్తున్నాను, ఉండి ఏం లాభం, ఏం ఆచరిస్తున్నాను, ఏమీ ఆచరించట్లేదు. ఒక్కటి, మన మనసుకి అనేది రెక్కల్ని కట్ చేసుకోవాలి, మనం భక్తి సాధనలో ముందుకెళ్ళాలి, ఆ భగవంతున్నే కరెక్ట్ పాయింట్ లో పెట్టుకొని మనం చేయాలి ప్రతి క్షణం. కృష్ణ అని అనుకోవడం ఇంపార్టెంట్ కాదు, అని మనం మనసులో ఉంచుకోవడం ఇంపార్టెంట్. అది మీరు చెప్పారు చూడు మాతాజీ. అది ఇన్ని రోజులకి నేను 1 ఇయర్ అయిపోయింది మాతాజీ. ఇప్పుడు చేయగలుగుతున్నాను మాతాజీ. అసలు నేను ఏదో చేస్తున్నానులే, నేనైతే కృష్ణ చైతన్యంలో ఉన్నాను, మారాను అనుకున్నాను, కానీ మొన్న నుండి అనిపించింది అసలు నేను ఏమీ మారలేదు. ఇవాళ ఇప్పుడైనా కొంచెం స్టార్ట్ చేశాను అనేది అదొక్కటి కలిగింది మాతాజీ. అసలు నాకు అనుక్షణం కళ్ళల్లో మన కృష్ణుడు ఉన్నాడా, ఇది చేస్తున్నాను కృష్ణ, ఇది చూసుకో, నీకు చెప్తున్నాను. చెప్పేవాళ్ళు ప్రతిదీ మనం చేసేది కృష్ణకి చెప్పి చేయాలి. చాలా సార్లు చెప్పారు, అసలు చాలా సార్లు విన్నాను. చెప్తున్నామా అంటే చెప్తున్నాం, ఏదో వాళ్ళు అన్నారు, మనం చేసాం అంతే, దాని మీద ఉంది. కానీ నిజంగా ట్రూగా చేస్తున్నాం అనేది మొన్న నుండి స్టార్ట్ అయింది మాతాజీ. ఒకటి, మనం ఏది చేస్తున్నా నోట్ రాసుకోవాలని చెప్పారు కదా మాతాజీ. ఆ నోట్ అనేది నాకు అర్థం కాలేదు, రాస్తాం అనిపించింది, కానీ ఇవాళ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఈ రోజు నుండి నోట్ రాయాలని అది చెప్తున్నారు, కానీ ఎక్కట్లేదు ఈ మనుషులకి. విన్నాము, తెలిసినట్టే ఉంటుంది, కానీ అది ఎలా పాటించగలగాలి అని వచ్చినప్పుడే మనకి నిజమైన చైతన్యం వచ్చినట్టు కదా మాతాజీ. ఎన్ని రోజులు ఏదో మాట్లాడాము, చేసాము, సరే నేను చేస్తున్నానులే, భక్తి నాకుంది, ఇన్ని రోజులు లేదు ఇప్పుడు ఉంది, కానీ ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది అనిపిస్తుంది మాతాజీ. మొన్న మీరు చెప్పిన నుండి
అది బ్రహ్మ అసలు ఇన్ని రోజులు ఈ బ్రహ్మలో గుడ్ మార్నింగ్ కృష్ణ. అది అట్లా ఈ 3 రోజుల నుండి నాకు అర్థమైంది మాతాజీ. మనం ఏదో ఎంతో తెలుసు అనుకుంటున్నాం కానీ మనకి ఏమీ తెలియదు. అసలు మొన్న మేము మళ్ళీ అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చూసినప్పుడు అనుకున్నాను, అరే ఇంత చిన్న ఏజ్ లో ఈ మాతాజీ ఇంత చేస్తుంది, అసలు నేను ఏం చేయలేకపోయాను అనుకున్నాను. కానీ మనం చేసేది కూడా చేస్తలేనే ఆ రోజు అనుకున్నాను. కానీ అబ్బా గ్రేట్ తను చేస్తుంది అనుకున్నాను. కానీ మనం ఏం చేసాం అనేది కూడా మనకి రావట్లేదు మాతాజీ. అసలు మొన్న మీరు విన్న నుండి అసలు స్టార్ట్ చేసింది మొన్న మాతాజీ. అది ఎంతో 0.00001 ఏమో, అంత కూడా చేయలేదు. ఆ కొంతైనా పరివర్తన వచ్చింది ఆ మాతాజీ వల్ల అనుకుంటున్నాను. చాలా కృతజ్ఞతలు మాతాజీ మీకు. అసలు చాలా మీరు చేయగలుగుతున్నారు, చాలా చెప్తున్నారు. మీరు అనుకుంటున్నారు నేనేం చేయట్లేదు, నేనేం చెప్తలేను అనుకుంటున్నాను. కానీ మీరు చెప్పిన వల్ల చాలా, అంటే ఎందరు మారుతున్నారో తెలియదు కానీ నాలో అయితే ఏదో కొంచెమైనా పరివర్తన వచ్చింది అని అనుకుంటున్నాను మాతాజీ. చాలా కృతజ్ఞతలు మీకు. మాతాజీ, గురుదేవుల వారి కృప, శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్లనే నేను మాట్లాడగలుగుతున్నాను మాతాజీ. ఇందులో మీకు ఏదన్నా ఉపయోగపడింది అంటే మాత్రం అంతా కూడా వారి దయ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వాళ్ళ ఇస్తున్నారు, అది చాలా సంతోషం మాతాజీ. మాతాజీ మీరు చెప్పింది ఇంట్లో వరకు, క్లాస్ వినే వరకు, మన వరకు సరిపోతుంది మాతాజీ. బయటికి వెళ్తే అసలు ఈ రకంగా మంచిగా ఉంటే చాతకంతనంగా తీసేస్తున్నారు మాతాజీ. ఎంత లీనియన్స్ అంటే గడ్డి పోసుకన్నా విలువ లేకుండా తీసేస్తున్నారు. ఇప్పుడు మంచిగా ఉండాలా చెడగా ఉండాలా కూడా అర్థం కావట్లేదు మాతాజీ. మంచితనాన్ని అంత చాతకంతనంగా, మంచితనం అయితే మంచితనంలో కఠినత్వం ఉండకూడదు అని అనుకోవద్దు మాతాజీ. మనం మంచితనంగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇతరులు మనల్ని కేవలం వాడుకుంటున్నారు అన్నప్పుడు కఠినంగా ఉండడంలో తప్పులేదు మాతాజీ. మంచితనం కఠినంగా ఉండడం అంటే ఇప్పుడు అది సందర్భం టు సందర్భం చూసుకోవాలి మాతాజీ. ఇప్పుడు హనుమంతుల వారు రాముల వారి దగ్గర ఉన్నప్పుడు పాదాల దగ్గర ఎంతో దయగా నేను మీ యొక్క సేవకుణ్ణి అని ఉన్నారు. అదే లంకకి వెళ్ళినప్పుడు ఆయన తోకకి నిప్పంటించినప్పుడు ఆయన విజృంభణం సృష్టించొచ్చారు. రైట్, నేను మంచివాడిని, నేను ఇది చేయకూడదు, నేను అలా చేయకూడదు అని తగ్గి ఉండలేదు. భక్తులంటే ఎప్పుడు తగ్గి ఉండాల్సిన అవసరం లేదు మాతాజీ. మన వాయిస్ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చేప్పుడు మాట్లాడి పరిస్థితిని కరెక్ట్ చేయడానికి కొంచెం కోపాన్ని చూపించాల్సి వస్తే చూపించాలి, పరిస్థితిని కరెక్ట్ చేయాలి. చూపిస్తే అప్పుడు మళ్ళీ మనం చేసుకున్నంత భక్తి అంతా ఇదైపోయింది కదా మాతాజీ. చేసుకున్న పుణ్యం అంతా వేస్ట్ అయిపోయింది కదా. అప్పుడు ఎలా చేయాలి అంటే కోపానికి మనం బానిస అవ్వకూడదు. కానీ నేను ఇక్కడ పరిస్థితుల్లో ఇక్కడ తప్పు జరుగుతున్నప్పుడు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను చెప్తాను, నేను కరెక్ట్ చేస్తాను, నేను వదిలేస్తాను, తర్వాత వాళ్ళ ఇష్టం. నేను చేయాల్సిన ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మాతాజీ, నా చేతిలో ఏదైతే ఉందో నేను అది చేస్తా, నా చేతిలో లేనిది భగవంతుడికి వదిలేస్తా. కరెక్టే మాతాజీ. ఇప్పుడు మీరు ఏదైనా అన్నారు, లేదా మీరు పక్కన వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, సర్లే ఎందుకు లేని చెప్పి పక్కకి వెళ్ళిపోతాను. అదే లీనియన్స్ గా తీసుకొని ఈమెకి ఇవ్వకపోయినా పర్వాలేదు, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈమెకి సపోర్ట్ ఎవరు లేరు, ఈమెతో ఏం మాట్లాడలేదు అన్నట్లుగా, మన తప్పు లేకపోయినా కూడా తప్పు ఉంది అని చెప్పని ఏంటి డబ్బులు ఖర్చు పెట్టదు, డబ్బులున్నా కూడా వెనకేసుకొని వస్తుంది అని సొంత వాళ్ళే మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పు మాతాజీ. క్లారిటీ ఇవ్వండి వాళ్ళకి, క్లారిటీ కూడా వాళ్ళు కావాలనే నువ్వు పిసినారుగా ఉంటావు, డబ్బులు ఖర్చు పెట్టవు, గట్టిగా మాట్లాడతావు, లేకపోతే చాతకంతనంగా తీసేసి ఈమె కేంద్రలో పెట్టేది, ఈమె కేంద్ర చేసేది, ఈమె రిసీవ్ చేసుకునేది, పక్కన వాళ్ళని రిసీవ్ చేసుకోకుండా చేసుకునే పనులు చేసుకోకుండా మనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటే ఎంత బాధగా ఉంటుంది మాతాజీ నలుగురిలోకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మన చెప్పండి మీరు అప్పుడు, నేను పిసినారితనంగా ఉండడం కోసం డబ్బులు వెనకయ్యట్లా, ఏదైతే అవసరమో దేనికైతే ఖర్చు పెట్టాలో దేనికి ఖర్చు పెట్టకూడదో నాకు క్లారిటీ వచ్చింది కాబట్టి అవసరమైన దానికి నేను ఖర్చు పెడతా, అవసరం లేదు అనుకున్న దానికి నేను ఆగుతాను. దీన్ని మీరు పిసినారితనం అనుకుంటే అది మీ ప్రాబ్లం, నేను ఆ ఉద్దేశంతో లేను. నా అవసరాలు ఏంటో పెట్టుకుంటాం, మేము వేస్ట్ చేయము, ఆడంబరాలకు పోము, మాకు కావాల్సినంత వరకు మాకు అవసరాన్ని మా స్టేటస్ తగ్గట్లుగా మేము ఖర్చు పెట్టాం, అంతేగాని లగ్జరీగా మేము మాత్రం ఖర్చు పెట్టాము. మాకు లగ్జరీగా మాకు ఇష్టం లేదు, మాకు అవసరమైంది 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం. దానికి హంగామా చేసుకొని డెకరేషన్ చేసుకొని ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టుకొని మీకు అందరికి మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పాల్సిన అవసరం మాకు లేదని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు డబ్బులు లేవు, డబ్బులు ఖర్చు పెట్టవు, డబ్బులు లేవు అని చెప్పని అనటం ఒకటి, లీనియన్స్ గా చూడడం ఒకటి. మాకన్నా తక్కువ వాళ్ళు కూడా ఎంత లీనియన్స్ గా చూస్తున్నారంటే అంత లీనియన్స్ గా చూస్తా ఉన్నారు.
అది మరి మనకు ఇప్పుడు మీరు చెప్పి మార్చగలిగింది ఏదన్నా ఉంటే మీరు ఆల్రెడీ చెప్పేశాను అని చెప్పేశారు. నేను చెప్పాను, మిగిలింది భగవంతునికి వదిలేయండి మాతాజీ. ఒక్క విషయం ఏంటి అంటే, ఇక్కడ మనం కూడా మనకి ఎంతో కొంత విలువ ఇవ్వాలి అని కోరుకుంటూ ఉంటున్నాం మాతాజీ. విలువ ఇవ్వకపోయినా పర్లేదు మాతాజీ, తీసేయకుండా ఉంటే పర్వాలేదు. నాకు విలువ ఇవ్వాలి, నన్ను పెద్దగా చూడాలి, మీరు చెప్పినట్టు శాల్వాలు కప్పాలని నేను అనట్లేదు. కనీసం మినిమం మామూలు పక్కన వాళ్ళకి చూసినట్లుగా సొంత వాళ్ళే అలా చేస్తా ఉంటే ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అక్కడ దాకా దేనికి వెళ్ళింది, మన వాళ్ళు అని చెప్పను కదా వెళ్ళింది. మరి అలాంటప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది లేకుండా ఎంత మనం మంచిగా ఉందాం అంటే అది రివర్స్ అయిపోయి మంచిగా ఉండకూడదు అనిపిస్తుంది మాతాజీ. అంత బాధ వేస్తుంది. అంటే మన మంచితనాన్ని చాతకంతనంగా తీసుకుంటున్నారు. మనం ఎందుకు మంచిగా ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి మాతాజీ, ఇంత మటుకు నేను అడగకుండా ఉన్నాను, ఎందుకు వాళ్ళు కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, దాన్ని ఎంత లీనియన్స్ గా తీసుకొని ఎంత అంటే లెక్క లేకుండా చేసేస్తున్నారు అనమాట. సొంత చెల్లెలు అయ్యి ఉంది. మీరు అడగండి. నేను మిమ్మల్ని డబ్బులు అడగకుండా ఉన్నది ఎందుకు అంటే, మీరు కష్టంలో ఉన్నారు, ఈ టైంలో డబ్బులు అడిగితే మీరు ఇంకా ఇబ్బంది పడతారు అని అడగడం లేదు. డబ్బులు అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి, తప్పులేదు, అడగండి. నేను ఇంతకాలం ఇలా ఉన్నప్పుడు మీరు నన్ను ఏదో చేతగాని దానిలాగా చూస్తున్నారు. చేత కాకపోవడం వల్ల కాదు, మీరేదో కష్టాల్లో ఉన్నారు అని నేను కామ్గా ఉన్నాను. దీన్ని మీరు ఆ విధంగా చూస్తే మాత్రం అది కరెక్ట్ గా లేదు, ఆ పద్ధతి కరెక్ట్ గా లేదు. మీకు ఎంత వీలైనంత తొందరగా మీరు నేను ఇచ్చిన డబ్బుని నాకు తిరిగి ఇవ్వాలి, నాకు అదే అని చెప్పండి. వాళ్ళకి కష్టం తెలుసుద్ది. ఇప్పుడు అంత చాతకంతనంగా తీసేస్తున్నప్పుడు మనం ఎందుకు అంత పని ఉండాల్సిన అవసరం ఏమి? మంచితనం చాతకనంగా తీసుకుంటామని చెప్పనని మిమ్మల్ని సలహా అడుగుతుంది, ఎలా చేయాలి? ఎస్ మాతాజీ, మనం మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి మాతాజీ. అది అలా కామ్గా ఉండమని ఎప్పుడూ చెప్పరు. మనల్ని కరెక్ట్ గా అర్థం చేసుకొని మనం చేసేది వాళ్ళు తీసుకోగలిగినప్పుడు పర్వాలేదు. కానీ దాన్ని వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటున్నారు అప్పుడు మాత్రం మనం తిరిగి మాట్లాడి మనం చేయాల్సిన పని ఆ టైంలో చేయాలి మాతాజీ. అదేం తప్పు కాదు. భక్తుడు అంటే ఇలానే తగ్గి ఉండాలి, అనిగే మనిగే ఉండాలి, అట్లా అనేం కాదు. బట్ సమాజం అలా డిమాండ్ చేస్తున్నప్పుడు మాత్రం మనం చేయాల్సిన పని చేయాలి. అట్ ద సేమ్ టైం మనం దాన్ని గ్రడ్జ్ ని లోపల పెట్టుకోవద్దు. వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఇలా చేశారు అని చెప్పి లోపల పెట్టుకోవద్దు. బాధ ఉంటది, దాన్నే భగవంతుడి దగ్గర వదిలేయాలి. అదే మనం చేయాల్సిన పని మాతాజీ, భగవంతుని పాదాల దగ్గర వదిలేయాలి. కృష్ణ, నాకు ఇది కష్టం అనిపించింది, వాళ్ళు ఇలా ట్రీట్ చేశారు, నాకు ఇది కష్టం అనిపించింది, దయచేసి నా మనసులో నుండి ఆలోచనలు పోగొట్టు. మాతాజీ, రెండిటి నుండి మనం బయటపడగలగాలి. అతి అటాచ్మెంట్ నుంచి ఇట్లా బాధల నుండి, రెండిటి నుండి బయటపడాలి మనం. ప్రతి సిచ్యుయేషన్ లో కృష్ణ దగ్గరికి వెళ్ళాలి. బాధ అనిపించినా కూడా కృష్ణ, నా మనసులో వాళ్ళు నన్ను ఇలా ట్రీట్ చేశారు అని బాధ నాకు ఎక్కువ ఉంది, ఇట్లా ఈ బాధని నేను పట్టుకుంటే నా మనసు నీ వైపు నేను తిప్పలేను. ఇప్పుడు మీరు తిప్పగలుగుతున్నారా కృష్ణ వైపు? చేయలేరు. మీరు జపం చేస్తున్నా చేయలేరు. వాళ్ళు నాకు విలువ ఇవ్వలేదు, వాళ్ళు నన్ను చులకనగా చేశారు అని మనకి పట్టేస్తూ ఉంటుంది. బట్ మీరు చేయాల్సింది మీరు చేయండి, మిగిలింది కృష్ణకు వదిలేయండి. దాన్ని పట్టుకొని వెంపర్లాడద్దు మాట. మనం చేసే తప్పు అదే. మనం పట్టుకొని వెంపర్లాడతాం అనమాట. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా చేశారు, నేను మంచి మార్గంలో ఉన్నా కూడా ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా చేశారు. అది మన చేతిలో లేదు. మనం మాట్లాడి సవ్యం చేయగలిగింది ఏదన్నా ఉందా, చేయండి, మిగిలింది కృష్ణ వదిలేయండి. ఎందుకు చేశారో ఏమో నాకు తెలియదు కృష్ణ, దాన్ని పట్టుకున్నంత కాలం కూడా నా చేతన అల్లకల్లోలం అయిపోతుంది, దయచేసి నా మనసులో నుండి తీసేశారు. రెండిట్లోనూ మనం వదలగలగాలి మాతాజీ. మనం వదలం చాలా సార్లు, కొన్ని పట్టేసుకుంటాం అనమాట. అందుకే మనకి చాలా బరువు ఎక్కిపోతుంది అనమాట, మన బుర్ర చాలా భారం అయిపోతుంది మనకి. బయట వాళ్ళు అయితే వదిలేస్తాం మాతాజీ, ఏదైనా ఫంక్షన్ కి వెళ్తాము అదైతే వదిలేస్తాం, ఏదైనా వదలగలగాలి. వదిలేలాక బాధపడాల్సి వస్తాం. మనకి కష్టం, మనం ఉన్న సిచ్యువేషన్ లో అది కష్టం. బట్ ఏంటి అంటే సాధన చేయగా ఆ యొక్క రెసిస్టెన్స్ కూడా మీకు వస్తుంది మాతాజీ. నో ప్రాబ్లం. ఓకేనా? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఐ డోంట్ నో, అనుకోకుండా 1849 దగ్గరికి వెళ్దామన్న ప్రతిసారి కూడా క్లాస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కు అనుభవాలకు వెళ్ళిపోతుంది. ఐఎమ్ సో సారీ ఫర్ ఇట్. తదుపరి క్లాస్ లో మాకు తెలియని చాలా చెప్తారు మాతాజీ, ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు మాతాజీ. షూర్, తదుపరి క్లాస్ లో మనం శ్లోకాస్ అనేవి చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ఫర్ దిస్. నేను చెప్పే దాంట్లో నేను మీకు ఇచ్చే గైడెన్స్ లో ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న లోపాలు దోషాలు ఉంటే కనుక దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. నేను కూడా ఈక్వల్ గా మీతో పాటు నేర్చుకుంటున్న వ్యక్తినే. సో ప్లీజ్ ట్రీట్ దిస్ విత్ యువర్ కైండ్ హార్టెడ్నెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పంచకల్పతరుభ్యశ్చ
వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे हरे कृष्ण. कृष्ण माताजी दंडवत प्रणाम. माताजी दंडवत प्रणाम माताजी. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. మీరు ఎప్పుడు తప్పు చెప్పలేదు మాతాజీ. అట్లా ఏం లేదు మాతాజీ, తప్పు చెప్పకపోయి ఉండొచ్చు కానీ చాలా తప్పు లైఫ్ లో నడుస్తూ ఉంటది అనమాట. సో సమ్ టైమ్స్ నాకున్న అవగాహన అనుభవం అనేది చాలా తక్కువ కాబట్టి నేను చెప్పే విషయాలు మేబీ కంప్లీట్ ఖచ్చితంగా కావు, కొన్ని మాత్రమే నేను చెప్పగలుగుతాను. అన్ని యాంగిల్స్ లో ఆలోచించి చెప్పేంత పరిణతి నాకు లేదు భక్తిలో కానీ జీవితంలో కానీ. సో మీరు మీ పెద్ద హృదయంతో కూడా ఆలోచించండి వాటి. లేదు చాలా బాగా చెప్తున్నారు మా తిన్న రోజు మా టైం అంతా వేస్ట్ అయిపోయింది మాతాజీ. ఏం తెలుసుకోలేక ఇప్పుడైనా మాకు దేవుడు అనుగ్రహించాడు మీ రూపంలో తెలుసుకోవాలనేసి. ఎంత ఆనందంగా ఉంది తెలుసా మాతాజీ, ఏడుపు వస్తుంది. అయ్యో ఇంత మిస్ అయిపోయినామా, ఇంత బాధేస్తా ఉంది. కరెక్ట్ గా చెప్పారు మాతాజీ. బాధేస్తా ఉంది, ఇంత తెలుసుకోలేకపోయినందుకు బాధేస్తా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ మాతాజీ. నాకు చెప్పడం మాట్లాడడం రాలేదు కానీ అది మాట రూపంలో నాకు చెప్పడం రాలేదు కానీ తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. బంధువుల గురించి చాలా బాధపడ్డాను. ఇదే సిన్సియారిటీని కంటిన్యూ చేయండి మాతాజీ, చాలా తొందరగా ఎదిగిపోతాం భక్తులు. మాతాజీ ఇప్పుడు దాకా మేము తెలుసుకోలేదు కదా, మాకు ఇప్పుడే కదా ఈ దారి తెలిసింది. అది కూడా మా తప్పేనా మాతాజీ? మాకు తెలియకపోవడం అంటే మా జన్మ పాపం చేస్తుంటే మాకు అందుకే కృష్ణుడు ఇప్పుడు అనుగ్రహించినాడేమో. అట్లా ఆలోచించే కంటే కూడా ఇన్ని పాపాలు చేసినా ఇప్పటికి తెలుసుకునే అనుగ్రహం ఇచ్చారు భగవంతుడు అని ఆలోచించండి, అది ఇంకా తృప్తిగా ఉంటుంది కదా మనకి. రైట్, ఇప్పుడైనా మాకు అనుగ్రహించినాడు, మా పైన కృష్ణ కృప చేపించినాడు మీ రూపంలో. అదేం లేదు మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అంతే కదా, అందరి దేవుడు దేవుడే రాడు కదా, ఏదో ఒక రూపంలో వస్తారని చెప్తారు కదా. మీ రూపంలో వచ్చి మాకు బోధన చేస్తున్నారని మేము భావిస్తాను. ఇవన్నీ కూడా శ్రీల ప్రభుపాదుల వారు, గురుదేవుల వారు, ఆచార్యుల వారు ఇచ్చిన టీచింగ్స్ మాతాజీ. యాజ్ ఐ సెడ్, ఇవన్నీ కూడా వారి కృప వల్లనే నేను మాట్లాడగలుగుతున్నాను. చాలా చాలా చూపించే అభిమానానికి థ్యాంక్ యూ. చాలా చాలా కృతజ్ఞతలు మాతాజీ మీకు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చెప్పలేదు మాతాజీ ఎలా చెప్తారా మీరు అనేది, అంత బాగా చెప్తారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. తదుపరి క్లాసెస్ లో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు.